Hello students. Hello. 11 members in our online lo 11 members. 24 members. Yes, Vempati, Indumati, and yes, Jyoti, hi. Reddy, hi. Hi. Chala messages vastunayi. Sir, if we start now, we can get now eamcet. So doubts ఏమున్నా మనం లాస్ట్ ఎండింగ్ లో చూద్దాం. ఫస్ట్ మనం టాపిక్ అనేటువంటిది క్లియర్ చేద్దాం. ఓకేనా అండ్ సారీ ఫర్ దోస్ స్టూడెంట్స్ ఎవరైతే చీట్ కోడ్స్ అని చిన్న కాన్సెప్ట్ చూసి ఎవరైతే క్లాస్ లోకి వచ్చిందో వాళ్ళందరికీ రియల్లీ సారీ. నిజానికి ఇది ఒక ప్రాంక్ టైటిల్ ఏంటంటే, నిజానికి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎలాంటి చీట్ కోడ్స్ ఉండవు. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని మనం బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది వస్తుంది. ఓకేనా సో ఈ విషయంలో ఎవరైనా ఆర్గానిక్ కెమిస్ట్రీలో షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి, బేసిక్స్ నేర్చుకోకుండా నేర్చుకోవచ్చు ఎవరైనా చెప్పాలనుకోండి, అది 100% రాంగ్. ఓకేనా సో ఆ వేలో వెళ్ళి మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ రావాలంటే బేసిక్స్ అనేటువంటి ఉండాలి. లేదా బేసిక్స్ లేకున్నా ఇంకో ఏదైనా చాప్టర్కి వెళ్ళిండ్లు అంటే సో దాంట్లో బేసిక్స్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది అర్థమవుతుంది. ఓకేనా సీ హియర్, ఇప్పుడు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ చాప్టర్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నేను దీనికంటే ముందే టెలిగ్రామ్ లో క్లియర్ గా మెసేజ్ చేశాను, ఒకసారి సిలబస్ చూసుకోండి బేటా. ఓకేనా ఒకసారి సిలబస్ చూసుకోండి బేటా అని చెప్పాను. సో ఎంతమంది చూసుకున్నారో నాకు తెలీదు. ఓకే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ మీరు మొత్తం ఫస్ట్ దగ్గర నుంచి చూసుకున్నా కూడా, ఎన్ని ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూసినా కూడా ఎవ్రీ ఇయర్ మనకు 2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఎక్కడి నుంచి? ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఓకేనా సో ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ వాట్? నైట్రోజన్. సో ఈ చాప్టర్ అనేటువంటిది వెరీ స్పెషల్ అండ్ ఎవ్రీ ఇయర్ మనకు 2 మార్క్స్ అనేటువంటి వస్తున్నాయి. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. మీకు బేసిక్స్ తెలియకపోయినా, ఇప్పుడే క్లాస్కి వచ్చినా అర్థమవుతున్నా, ఇప్పటి నుంచి క్లాస్ ఉన్నా మాకు క్లాస్ వస్తే వీళ్ళందరికీ ఈ క్లాస్ అనేటువంటి అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ మీరు వినాలి. ఓకేనా సీ హియర్. ఫస్ట్ సార్, ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కాంపౌండ్స్ అన్ని ఒక దాంట్లో మిక్స్ అయ్యి చెప్పి అర్థమవుతుందా? కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అవన్నీ కలిపి చెప్పి మరి ఓన్లీ నైట్రోజన్ కాంపౌండ్స్ ఎందుకు సార్ మనం స్పెషల్ గా చదువుకుంటున్నామంటే, సీ హియర్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ అనేటువంటి ఉన్నాయి. ఫస్ట్ మనం అమైన్స్ యొక్క స్ట్రక్చర్ ని చదువుకుంటుద్దాం. అమైన్స్ యొక్క స్ట్రక్చర్స్. సో ఈ మనం అమైన్స్ స్ట్రక్చర్ చెప్పుకుంటాం కదా, ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అమైన్స్. ఓకేనా అమైన్స్ మన సిలబస్ లో మొత్తం అమైన్స్ గురించి ఉన్నాయి. ఓకేనా వేరే దేని గురించి లేదు. సీ హియర్ మనకు బేసికల్ గా ఈ అమైన్స్ అనేటువంటివి డెరివేటివ్స్ ఆఫ్ అమ్మోనియా. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటిది? అమైన్స్ అనేటువంటివి NH3 అమ్మోనియా నుంచి డిరైవ్ అయ్యాయి. ఓకేనా సో ఫస్ట్ అమైన్స్ కా బాప్ कौन है? అమైన్స్ కా బాప్ హే NH3 అమ్మోనియా. సో ఈ అమ్మోనియా నుంచే పిల్లకాయలు ఎవరు? అమైన్స్ అనేటువంటి వస్తున్నారు. ఓకేనా అమ్మోనియా నుంచే చిన్న పిల్లకాయలు అమైన్స్ వస్తున్నారు. సో మన ఆ చిన్న పిల్లకాయలు మన ఎవరు? అమైన్స్. వాటి గురించి మనం చదువుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా వాటి గురించే మనం చదువుకుంటున్నాం ఇక్కడ. సీ హియర్ అమైన్స్ నుంచి మనం హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ అమైన్స్ దగ్గర హైడ్రోజన్స్, ఈ అమైన్స్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ తీసేసి, ఒక హైడ్రోజన్ తీసేసి ఆల్కైల్ గ్రూప్ కావచ్చు లేదా ఎరైల్ గ్రూప్ కావచ్చు. ఆల్కైల్ గ్రూప్ అంటే మిథైల్, ఇథైల్, ప్రోపైల్, బ్యూటైల్, పెంటైల్. అర్థమవుతుందా? ఆల్కేన్స్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకు ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. ఎరైల్ అంటే ఏం లేదు, రింగ్ ఉన్న కాంపౌండ్స్ అనేవి మనం ఎరైల్స్ అంటాం. సో హైడ్రోజన్ తీసేసి వాటిని అటాచ్ చేస్తే మనకు అమైన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఓకేనా మరి ఎందుకు సార్ మనం అమైన్స్ ని చదువుకుంటున్నామంటే, అమైన్స్ ని స్పెషల్ గా ఎందుకు చదువుకుంటున్నామంటే,
అమైన్స్ అనేటువంటివి మన బాడీలో అండ్ నేచర్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, ఒక స్పెషల్ రోల్ అనేటువంటి కలిగి ఉంటుంది. ఓకేనా? సో అమైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో చూసుకుందాం. మన బాడీలో మనకి ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి కదా. ఈ ప్రోటీన్స్ దేంతో తయారైతాయి బేటా? అమైనో యాసిడ్స్ తోని. అమైనో యాసిడ్స్ అంటే దీంట్లో అమైనో గ్రూప్ ఉంటుంది అండ్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది. అంటే మన బాడీలో ప్రోటీన్స్ అంటే ఏంటి బేటా? మన గ్రోత్ కి ఉపయోగపడతాయి. ఒకవేళ మనం ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోలేదు అనుకో, చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పుడు ఎంత చిన్న పిల్లల్లాగా ఉన్నామో అంతే చిన్న పిల్లల్లాగా ఉంటాం. ఓకేనా? అంత చిన్న పిల్లల్లాగా ఉంటాం, పెరగం. ఓకేనా? సో అందుకనే ఏంటిది, ఆ ప్రోటీన్స్ లో మనకి ఇక్కడ అమైనో యాసిడ్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా? అమైన్స్ అనేటువంటి ఉంటాయి. సి హియర్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అమైనో యాసిడ్స్ కి సియర్ ఇక్కడ NH2 ఉంది కదా, ఇదే అమైన్ గ్రూప్. అర్థమవుతుందా? ఇది మన బాడీ లోపలనే ఉంది. ఓకేనా? ఇది మన బాడీ లోపలనే ఉంది, వెరీ ఇంపార్టెంట్. అందుకని మనం అమైన్స్ ని సపరేట్ చదువుతున్నాం. ఇదే కాదు, ఇంకా చాలా వాటిలో ఉన్నాయి. ఇది అమైన్ గ్రూప్, ఇది ఆల్కైల్ గ్రూప్. ఓకేనా? ఆల్కైల్ గ్రూప్, ఇది సంథింగ్ యాసిడ్ గ్రూప్. ఓకేనా? మన పక్కన పెట్టండి. ఫస్ట్ ఏంటిది, అమైనో యాసిడ్స్ లో అంటే ప్రోటీన్స్ లో మనకి NH2 అనేటువంటి ఉంటుంది, అమైన్స్ అనేటువంటి ఉంటాయి. నెక్స్ట్ విటమిన్స్ ఉన్నాయి కదా, విటమిన్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో. సో విటమిన్స్ లో కూడా మనకి ఏముంటుంది, అమైన్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆల్కలాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆల్కలాయిడ్స్ అనేటువంటి నైట్రోజినస్ కాంపౌండ్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కెఫిన్ అవి ఉంటాయి కదా. సో ఆ మొక్కల్లో కూడా మనకి ఏముంటాయి, ఈ ఆల్కలాయిడ్స్, దాంట్లో కూడా మనకి ఏముంటాయి, మనకు అమైన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కొన్ని మెడిసిన్స్ మనం చూస్తాం కదా, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇక్కడ మెడిసిన్ రాశాను. మెడిసిన్ ఏంటంటే లిగ్నోకేన్. సో మెడిసిన్ లో ఉంటాయి, ఎస్పెషల్లీ లిగ్నోకేన్ అనేటువంటి మెడిసిన్ లో ఉంటుంది. ఈ లిగ్నోకేన్ అంటే ఏం లేదు బేటా, ఇది లోకల్ అనెస్థెటిక్ అన్నట్టు, అంటే ఒక మత్తు పదార్థం. ఓకేనా? మత్తు పదార్థాలు మనకి ఎక్కడ యూజ్ చేస్తారు, మెడికల్ ఫీల్డ్ లో కదా. సో ఆ మెడికల్ ఫీల్డ్ లో యూజ్ చేసేటువంటి మత్తు పదార్థం అయినటువంటి లిగ్నోసిన్ ఉంది కదా. సో దీంట్లో కూడా మనకు అమైన్ ఉంటుంది. ఓకేనా? దీంట్లో కూడా మనకు అమైన్ ఉంటుంది. సో ఇవే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ లో, హార్మోన్స్ లో, ప్రతి దాంట్లో అమోనియా ఉంటది. అందుకనే అమోనియా స్పెషల్. అందుకనే మనం దీన్ని స్పెషల్ గా చాప్టర్ పెట్టి చదువుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ దీని దగ్గర నుంచి మనకు 2 మార్క్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా? ఎవ్రీ ఇయర్ మనకు 2 మార్క్స్ వస్తాయి. క్లియరా? సో వీడియో క్లియర్ గా లేదు, ప్లీజ్ రెజల్యూషన్ పెంచుకో. అందరికి క్లియర్ గానే ఉంది, రాహుల్ అండ్ పూజిత, రాజేష్. ఓకేనా? సి హియర్. ఓకేనా? ఓకే, ఫస్ట్ అమోనియా దాన్ని ఎందుకు స్పెషల్ గా చదవాలో చూసినాం. ఓకేనా? సిలబస్ చూడండి. సిలబస్ లో ఫస్ట్ మీకు కనిపిస్తుంది ఏంటిది, స్ట్రక్చర్ ఆఫ్ అమైన్ యొక్క స్ట్రక్చర్ ని, అసలు అమైన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని అడుగుతారు. స్ట్రక్చర్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సి హియర్, ఇది అమైన్ యొక్క స్ట్రక్చర్. ఇవి జనరల్ థింగ్స్. ఇప్పుడు అమైన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమైన్. సో ఓకే బేటా. సో అమైన్ స్ట్రక్చర్ చూసే ముందు వాళ్ళ బాపు యొక్క స్ట్రక్చర్, అంటే వాళ్ళ నాన్నగారి యొక్క స్ట్రక్చర్ ఎందుకు చూద్దాం. అమైన్ యొక్క నాన్నగారు ఎవరు? మనకు NH3. ఏంటిది? అమ్మోనియా. ఎందుకంటే అమ్మోనియా నుంచే మనకి అమైన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఓకేనా? సి హియర్, ఈ NH3 ఉంది కదా అమైన్, దీని స్ట్రక్చర్ ఏంటిది, స్ట్రక్చర్ ఎలా అంటే హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అర్థమవుతుంది. దాని బాండ్ పేర్స్ ఎన్ని ఉంటాయి, లోన్ పేర్స్ ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఇదంతా నేను కెమికల్ బాండింగ్ లోనే చెప్పాను క్లియర్ గా. సో అమైన్ స్ట్రక్చర్ అనేటువంటిది జనరల్ గా ఈ విధంగా ఉంటుంది. కెమికల్ బాండింగ్ చాలా మంది చూశారు, సో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సో అమైన్ పైన, దాని తలపైన ఏముంటుంది, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో ఈ లోన్ పేరుకి ఏంటిది, అది పెద్ద గయాలి గంప లోన్ పేర్. అర్థమవుతుందా? అది ఎప్పుడు కానీ రిపల్షన్ చేస్తుంది బాండ్ పేర్స్ అన్నిటిని. ఓకేనా? సో రిపల్ చేస్తుంది. సో అమైన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్స్ వల్ల రిపల్షన్ అనేటువంటిది పెరిగిపోయి ఈ బాండ్స్ అనేటువంటివి కిందికి వెళ్ళిపోయి బాండ్ యాంగిల్ అనేటువంటి తగ్గిపోద్ది. యాక్చువల్ గా అమ్మోనియా మనకు sp3 హైబ్రిడేషన్ ని కలిగి ఉంటుంది. sp3 హైబ్రిడేషన్ లో 108 డిగ్రీ 28 సెకండ్స్ మనకు బాండ్ యాంగిల్ ఉండాలి. బట్ రిపల్షన్ వల్ల ఇక్కడ బాండ్ యాంగిల్ 107 అయిపోతుంది. ఓకేనా? సో NH3 లో అడిగిండు అనుకోండి, దే విల్ ఆస్క్ క్వశ్చన్. ఎంసెట్ లో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డిలేటెడ్ పోర్షన్ ఏంటిది, డిలేటెడ్ పోర్షన్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిది, డయాజోనియం సాల్ట్స్. ఓకేనా? డయాజోనియం సాల్ట్స్ డిలేట్ చేశారు, అదే హార్డ్ అండ్ ఇంపార్టెంట్. సో అది డిలేట్ చేశాడు కాబట్టి ఈసారి క్వశ్చన్స్ అన్ని ఈజీగానే వస్తాయి. ఓకేనా? స్ట్రక్చర్ మీద అడగచ్చు, కెమికల్ ప్రాపర్టీస్ మీద అడగచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్ మీద అడగచ్చు, బేసిసిటీ మీద అడగచ్చు, దేని మీదైనా క్వశ్చన్స్ అడగచ్చు. సో దేన్ని మనం వదిలిపెట్టద్దు, ఎక్కడి నుంచి క్వశ్చన్ అడిగినా చెప్పాలి. ఇది ఈ NCERT లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దగ్గర నుంచి నేను చెప్తున్నాను. ఓకేనా? దాన్ని సమ్మరైజ్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? దీంట్లో 107 డిగ్రీసే మనకు బాండ్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్, సో నైట్రోజన్ హైబ్రిడేషన్ ఎంత ఉంటుంది, హైబ్రిడేషన్
sp3. సో sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. యాక్చువల్ గా దీని జామెట్రీ ఏంటిది? దీని జామెట్రీ ఇస్ టెట్రాహైడ్రల్. వాట్ ఈస్ ద షేప్? వాట్ ఈస్ ద షేప్? షేప్ ఇస్ డిఫరెంట్, జామెట్రీ ఇస్ డిఫరెంట్. షేప్ గురించి మనకు VSPR థియరీ చెప్తుంది అండ్ జామెట్రీ గురించి హైబ్రిడేషన్ చెప్తుంది. సో షేప్ ఏంటిది? పిరమిడల్. ఎస్, షేప్ ఏంటిది? పిరమిడల్. సి హియర్, షేప్ ని ఎలా చూడాలి? లోన్ పేర్ ని క్లోజ్ చేయండి, దాని ఒకసారి చూడండి. ఇది ఎలా కనిపిస్తుంది బేటా? ఇది పిరమిడ్ లాగా కనిపిస్తుంది కదా, ఈజిప్ట్ పిరమిడ్ లాగా కనిపిస్తుంది కదా ఇది. ఓకేనా? షేప్ మనం లోన్ పేర్ ని చూడొద్దు. ఓకే, లోన్ పేర్ ని క్లోజ్ చేయండి, షేప్ ని చూడండి. అంటే షేప్ ఎలా ఉంది మనకు? పిరమిడల్ షేప్ ఉంది. బాండ్ యాంగిల్ ఎంత ఉంది? 107 డిగ్రీ ఉంది. ఓకేనా? 107 డిగ్రీ ఉంది. ఓకేనా? అండ్ ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే, ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ అడుగుతుంటే, సో ఈ హైడ్రోజన్ ప్లేస్ లో ఈ CH3 ఇచ్చి, సో ఈ కాంపౌండ్ ఇచ్చి, ఈ కాంపౌండ్ కి అండ్ దీనికి మధ్యలో బాండ్ యాంగిల్ డిఫరెన్స్ అనేటువంటిది అడుగుతున్నాడు. బాండ్ యాంగిల్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే ఒకవేళ హైడ్రోజన్ ని మనం మిథైల్ గ్రూప్ తోని లేదా ఇథైల్ గ్రూప్స్ తో మనం రిప్లేస్ చేసినట్టయితే అప్పుడు బాండ్ యాంగిల్ లో వేరియేషన్ ఏ విధంగా వస్తుందని అడుగుతున్నాడు. ఓకేనా? సో సి హియర్, జనరల్ గా ఇక్కడ ఇథైల్స్ ఉన్న ప్రొపైల్ ఉన్న ఏది వచ్చినా కూడా మనకు sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. జస్ట్ హైడ్రోజన్ ప్లేస్ లోకి ఏమొస్తాయి మనకు? CH3 వస్తుంది. సి హియర్, ఇక్కడ హైడ్రోజన్ దగ్గర చూసుకున్నట్టయితే ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫస్ట్ అమ్మోనియాలో చూడండి, హైడ్రోజన్ దగ్గర ఏంటి? ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ CH3 దగ్గర చూడండి బేటా, CH3 దగ్గర చూడండి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్ దగ్గర ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ ఈ హైడ్రోజన్స్ దగ్గర 3 ఉంటాయి. అంటే దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఈ CH3 చుట్టూ. ఓకేనా? CH3 చుట్టూ. యాక్చువల్ గా ఈ పైన ఉన్నటువంటి లోన్ పేరు ఏం చేయాలి? పైన ఉన్నటువంటి లోన్ పేరు బాండ్ యాంగిల్ ని డిక్రీజ్ చేయాలి. బట్ ఈ CH3 దగ్గర ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ CH3 దగ్గర ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ CH3 దగ్గర ఫుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఎలక్ట్రాన్స్ యాక్చువల్ గా బాండ్ యాంగిల్ తగ్గాలి. బట్ ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్ వల్ల సో ఈ CH3 మధ్యలో CH3 బాండ్ యాంగిల్ ఉన్నాయి కదా, ఈ 2 బాండ్స్, వీటి మధ్యలో బాండ్ యాంగిల్ అనేటువంటిది పెరిగిపోద్ది. ఓకేనా? బాండ్ యాంగిల్ అనేటువంటి పెరిగిపోద్ది. అటు లోన్ పేరు వల్లనే బాండ్ యాంగిల్ తగ్గుద్ది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ వల్ల బాండ్ యాంగిల్ పెరుగుద్ది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 108 డిగ్రీ ఉంటుంది బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? 108 అనేటువంటి ఉంటుంది బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? దాని షేప్ ఏంటి చెప్పండి బెట్ట? పిరమిడల్. అండ్ జామెట్రీ ఏంటిది? టెట్రాహైడ్రల్. సింపుల్. మనకు ఓన్లీ బాండ్ యాంగిల్ మాత్రమే చేంజ్ అవుతుంది. క్లియరా? ఓకే సార్. నెక్స్ట్ ఏముంది చెప్పండి సిలబస్ లో? మనకి ఇప్పుడు స్ట్రక్చర్ అయిపోయింది. నెక్స్ట్ సిలబస్ లో ఏముంది చూడండి ఒకసారి. నెక్స్ట్ సిలబస్ లో క్లాసిఫికేషన్ ఉంది. వాట్ బెటా? క్లాసిఫికేషన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమని చెప్పినాం? అమైన్స్ కా బాప్ కోన్ హే? అమోనియా హే. సో అమోనియా దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం? ఒక హైడ్రోజన్ తీస్తున్నాం, ఒక ఆల్కైల్ యాడ్ చేస్తున్నాం, 2 హైడ్రోజన్ తీస్తున్నాం, ఆల్కైల్ యాడ్ చేస్తున్నాం, 3 హైడ్రోజన్ తీస్తున్నాం, ఆల్కైల్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకు అమైన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సి హియర్, ఇక్కడ అమోనియా ఉంది. ఓకేనా? ఇదెవడు? ఈ లెవెల్, ఈయన డాడీ, ఈ లెవెల్ పిల్లలు. ఓకేనా? పిల్లలు. సి హియర్, ఈ డాడీ నుంచి ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేసి ఒక ఆర్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్. అర్థమవుతుందా? ఈ ఆల్కైల్ దగ్గర R ఈక్వల్ టు ఎంత అంటే ఆల్కైల్ గ్రూప్ తీసుకోవచ్చు, ఎరల్ గ్రూప్ తీసుకోవచ్చు. అంటే రింగ్ ఉన్నటువంటి కాంపౌండ్ తీసుకోవచ్చు, లేదా నార్మల్ చైన్ CH3 C2H5 అండ్ C6H7. ఓకేనా? సో ఇలాంటి అన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సి హియర్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆర్ గ్రూప్ తీసుకుంటున్నాను. ఓకేనా? NH3 దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజన్ తీసేస్తున్నాను. అప్పుడు NH దగ్గర 2 హైడ్రోజన్స్ వస్తాయి. అండ్ ఇంకో హైడ్రోజన్ ప్లేస్ లో మనం ఏం చేసినాం? ఆర్ గ్రూప్ యాడ్ చేసినాం. దీన్నే మనం ప్రైమరీ అమైన్ అంటాం. అర్థమవుతుందా సార్? బాండ్ యాంగిల్ ఎగ్జాక్ట్ గా ఫైనల్ చేయాలా? అర్థమవుతుందా? ప్రతి సిచ్యువేషన్ లో అవసరం లేదు. ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా అడిగాడుగా ఖుషి మనకు స్పెసిఫిక్ గా అడిగాడు కదా బాండ్ యాంగిల్. మనకు క్వశ్చన్ వాడు NCERT బుక్ లో స్పెసిఫిక్ గా ఇచ్చాడు కాబట్టి మనం తెలుసుకుంటున్నాం అంతే. ఓకేనా? కెమికల్ బాండింగ్ లో మనకు అవసరం లేదు. కెమికల్ బాండింగ్ లో కంపేర్ చేయమంటాడు. ఓకేనా? స్పెసిఫిక్ బాండ్ యాంగిల్ అడిగాడు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ డాడీ దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నా? ఇంతకుముందు ఒకటి తీసేసిన హైడ్రోజన్, ఒక ఆల్కైల్ గ్రూప్ యాడ్ చేసిన. ఇప్పుడు 2 హైడ్రోజన్ తీసేస్తున్నాను, 2 ఆల్కైల్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. సి హియర్, ఒక ఆల్కైల్ గ్రూప్, 2 ఆల్కైల్ గ్రూప్ యాడ్ చేసినాను, 2 హైడ్రోజన్ తీసేసినాను, ఇంకొకటి హైడ్రోజన్ ఉంటుంది ఎవరి దగ్గర? బాపు దగ్గర. ఓకేనా? డాడీ దగ్గర. క్లియరా? సో దీన్ని మనం ఏమంటామంటే సెకండరీ అమైన్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఏమంటాం? సెకండరీ అమైన్ అంటాం. నెక్స్ట్ సి హియర్, నేను డాడీ దగ్గర ఉన్నటువంటి 3 హైడ్రోజన్స్ లాక్కున్నాను, తీసి పడేశాను. దాని ప్లేస్ లో ఏంటిది? ప్లస్ ఆర్ గ్రూప్, అంటే ఆర్ గ్రూప్ ని యాడ్ చేశాను. ఓకేనా? అప్పుడు ఏమైంది మనకు?
టెరిషరీ అమైన్ ఫామ్ అవుతుంది. టెరిషరీ అమైన్ అంటే ఏంటంటే అమ్మోనియాలో ఉన్నటువంటి 3 హైడ్రోజన్ తీసేసి మనం ఏంటిది ఆర్ గ్రూప్ ని అటాచ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం టెరిషరీ అమైన్ అంటాం, లేదా దాన్ని 3 డిగ్రీ అని కూడా అంటాం. ఓకేనా, 3 డిగ్రీ అంటాం. సో జస్ట్ క్లిక్ గాయ్ వీడియో ఈస్ హెల్పింగ్ మీ ఫ్రీ. ఓకే ఓకే సార్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సపరేట్ వీడియో చేస్తాను బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్, ఖచ్చితంగా మీరు దేని మీద అంటే ఈ కాన్సెప్ట్ మీద మీరు ఫోకస్ చేయాలి, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? నేను ఇప్పుడే క్వశ్చన్ చేసిన అనుకోండి, మీరు క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే నేనే క్వశ్చన్ చేస్తాను. ఓకేనా, ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు కంటెంట్ లేదు. సో ఎందుకంటే నేను స్పెసిఫిక్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండే ప్రతి దానికి ఫస్ట్ కంటెంట్ చెప్పి దాని క్వశ్చన్ వీడియో సపరేట్ చేస్తాను. అప్పుడే మీరు ఆ కంటెంట్ అంతా ముందర పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు ఈజీగా ఆన్సర్ అనేటువంటి చేస్తారు. అర్థమవుతుంది? ఒకసారి ప్రిపేర్ అయి ఉంటాడు. లేకపోతే ఓన్లీ నేనే క్వశ్చన్ చెప్పి నేనే ఆన్సర్ చేసుకుంటూ పోతే మీకు ఏం అర్థం అనేటువంటిది అవ్వదు. ఓకేనా, సో అందుకనే మీకు టైం ఇస్తాను. రేపు మార్నింగ్ ఆర్ రేపు ఆఫ్టర్నూన్ నేను లైవ్ తీసుకుంటాను, మీ క్వశ్చన్స్ అన్ని చేసేస్తాను. లేదా ఈ రోజు నైట్ వీడియో క్రియేట్ చేసి ఉంచుతాను, మీకోసం రికార్డ్ చేసి ఉంచుతాను, రేపు మార్నింగ్ ఆ వీడియోని రిలీజ్ చేస్తాను, అప్పుడు మీరు చూసుకోండి. ఓకేనా, సో ఐ హ్యావ్ అ టైం, నో ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, సి హియర్ ఇక్కడ ఈ టెరిషరీ అమైన్ ఉంది కదా బేటా, ఈ టెరిషరీ అమైన్ ఉంది కదా, ఈ టెరిషరీ అమైన్ లో మనకి నైట్రోజన్ ఉంది కదా, ఈ నైట్రోజన్ దగ్గర మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటాయి కదా, ఉంటది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఒక హెచ్ ప్లస్ ని యాడ్ చేసిన అనుకోండి, అర్థమవుతుందా? అప్పుడు ఏంటిది, అది హైడ్రోజన్ తో ఏంటిది కోఆర్డినేట్ బాండ్ కూడా ఫామ్ చేస్తుంది. అప్పుడు అది క్వాటర్నరీ అమైన్ కూడా ఫామ్ చేస్తుంది. ఈ క్వాటర్నరీ అమైన్ అనేటువంటిది పాపం వాళ్ళ డాడీ దగ్గర నుంచి రావట్లేదు, పాపం అలా లాస్ట్ ఇడ 3 డిగ్రీ అమైన్ ఉంది కదా, అతని దగ్గర నుంచే వస్తుంది. దానికి జస్ట్ హెచ్ ప్లస్ ని యాడ్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో ఇదేంటిది క్లాసిఫికేషన్ లో మనకి ఏముంటాయి, 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ అమైన్, 2 సెకండరీ అమైన్, 3 టెర్షరీ అమైన్. క్లియరా? ఓకే, లైవ్ చేస్తాను, నో ప్రాబ్లం, లైవ్ చేస్తాను. సి హియర్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఒక్కసారి సిలబస్ చూడండి. సిలబస్ లో ఫస్ట్ మనకి ఏముంది, స్ట్రక్చర్ ఉంది. సెకండ్ మనకి ఏముంది, క్లాసిఫికేషన్ ఉంది. థర్డ్ మనకి ఏముంది, నామెన్క్లేచర్ ఉంది. ఓకేనా, నామెన్క్లేచర్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. నామెన్క్లేచర్ వెరీ ఇంపార్టెంట్ బేటా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, అమ్మోనియా యొక్క పిల్లలు ఉన్నారు కదా, చోటి బచ్చే ఉన్నారు కదా, సో వాళ్ళకి మనం పేర్లు పెట్టేస్తాం. ఓకేనా, వాళ్ళకి ఏం పెట్టేస్తాం, పేర్లు పెట్టేస్తాం. సి హియర్ ఇక్కడ ఏముంది, NH2 ఉంది. NH2 కి ఇదేంటిది ఆర్ గ్రూప్. ఆర్ ప్లేస్ లో మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ CH2 తీసుకున్నాం. ఓకేనా, జనరల్ గా మనకు నేమింగ్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటది. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇలా, కాన్సన్ట్రేట్ గా వినండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా, కాన్సన్ట్రేట్ గా వినండి, అప్పుడే అయిపోతుంది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే ప్రిపరేషన్ మెథడ్స్ లోకి వెళ్ళిపోదాం. అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మనకు నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఇంకోటి ఏం చెప్పండి బేటా, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఇంకోటి ఏం చెప్పండి బేటా, నేమ్ రియాక్షన్ చెప్పండి. ఎవరికైనా తెలుసా? డూ యు నో అనదర్ నేమ్డ్ రియాక్షన్? వాట్? గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ అండ్ హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. ఓకేనా, అవి 2 వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్. ఓకేనా, సో ఆ నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా, అవన్నీ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. సి హియర్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ NH3 గ్రూప్ ఉంది. జనరల్ గా పేర్లు అనేటువంటి 2 రకాలు ఉంటుంది. ఒకటి కామన్ నేమ్, ఇంకోటి IUPAC నేమ్. ఓకేనా, ఒకటి కామన్ నేమ్, ఒకటి IUPAC నేమ్. కామన్ నేమ్ ఎలా రాయాలో నేను ఇక్కడ చెప్తున్నా. సి హియర్ ఆల్కైల్ అమైన్ అని రాయాలి. ఆల్కైల్ ప్లేస్ లో మిథైల్ ఉంటే మిథైల్, ప్రొపైల్ ఉంటే ప్రొపైల్, బ్యూటైల్ ఉంటే బ్యూటైల్, పెంటైల్ ఉంటే పెంటైల్, హెక్సైల్ ఉంటే హెక్సైల్ పెట్టేసి లాస్ట్ కి అమైన్ అని రాసేయాలి. కథం, మన పని అయిపోద్ది. నెక్స్ట్ ఏంటిది, IUPAC నామెన్క్లేచర్ లో మాత్రం ఆల్కేన్, అక్కడ ఏ ఆల్కేన్ ఉందో ఆ ఆల్కేన్ నేమ్ రాయాలి, లాస్ట్ కి అమైన్ రాయాలి. ఆల్కేల్ అమైన్. అండ్ వెరీ ఇంపార్టెంట్, IUPAC నామెన్క్లేచర్ యొక్క ఒక రూల్ చెప్తాను, ఒక్కసారి అందరూ పెన్ను పేపర్ బుక్ తీసుకొని వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఇది IUPAC నామెన్క్లేచర్ బేసిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, అప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కానీ IUPAC నామెన్క్లేచర్ లో ఫస్ట్ ఏం వస్తుంది బేటా, సబ్స్ట్రేట్ వస్తుంది. నెక్స్ట్ దేని పేరు రాయాలి, సైక్లోనా బైసైక్లోనా రాయాలి. సి హియర్ ఇక్కడ చిన్నగా రాస్తాను, ఇక్కడ సైక్లోనా బైసైక్లోనా రాయాలి. థర్డ్ దాంట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో రాయాలి. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా రాయాలి. లాస్ట్ కి మనం ఫంక్షనల్ గ్రూప్ అనేటువంటిది రాయాలి. నేమ్ అనేటువంటిది రాయాలి. ఇది జనరల్ స్ట్రక్చర్. ఫస్ట్ సబ్స్ట్రేట్ నేమ్ ఉండాలి, దాని తర్వాత సైక్లికా బైసైక్లికా దాని పేరు రాయాలి.
అది లేకపోతే మనం నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, నంబర్ ఆఫ్ కార్బన్స్ పోవాలి. ఒకటి ఉంటే మిత్, రెండు ఉంటే ఇత్, మూడు ఉంటే ప్రోపు, బ్యూటు, పెంట్, హెగ్జ్, ఆక్ట్, నాన్, డెక్, డూడెక్, అన్డెక్. ఓకేనా, సో ఇలా వెళ్ళుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ డబుల్ బాండ్ ఉంటేనేమో ఈన్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్, ఆల్కేన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ ఐపీఎస్ నామిక్లేచర్ రావాలంటే ఇవి ఖచ్చితంగా మనకు రావాలి. అర్థమవుతుందా? మనం అప్పుడు ఐపీఎస్ నేమక్లేచర్ చెప్పేటప్పుడు మస్తు మజా వస్తుంది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ అర్థమవుతుందా? అమైన్స్ కావచ్చు, ఆల్కహాల్స్ కావచ్చు, ఫినాల్స్ కావచ్చు, ఈథర్స్ కావచ్చు, అవన్నట్టు లాస్ట్ కి ఫంక్షనల్ గ్రూప్ నేమ్ రాయాలి. సి హియర్ ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఏముంది బేటా, ఆల్కైల్ గ్రూప్ ఏముంది, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, 2 కార్బన్స్ ఏంటిది, ఇథైల్. ఇథైల్ ఆల్కైల్, ఇక్కడ ఏముంది ఇథైల్ ఉంది. సో మనం ఏమని రాయాలి, ఇథైల్ అండ్ లాస్ట్ ఇక్కడ ఏముంది అమైన్. ఓకేనా, కామన్ నేమ్ రాస్తున్నాం, ఇథైల్ అమైన్, ఇథైల్ అమైన్. ఓకేనా, ఇథైల్ అమైన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, CH3 CH2 CH2 అంటే ఇదేంటిది ప్రొపైల్. ఇదేంటిది బేటా, ప్రొపైల్. సో ప్రొపైల్ అమైన్. అర్థమవుతుందా? ఈ ప్రొపైల్ అనేటువంటిది స్ట్రేట్ చైన్ ఉంది. స్ట్రేట్ చైన్ ఉంటే ఎప్పుడు కానీ దానికి ముందు ఎన్ అని పెడతాం. ఓకేనా, ఎన్ అని పెడతాం. ఇదేంటిది ఎన్ అంటే ఏంటి, స్ట్రేట్ చైన్ అన్నట్టు. సో ఎన్ ప్రొపైల్ అమైన్. ఏంటిది, ఎన్ ప్రొపైల్ అమైన్. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఐయుపిఎస్ నామినిక్లేచర్ చూద్దాం. ఫస్ట్ దాన్ని చూడండి, ఆల్కేన్ అమైన్. ఆల్కేన్ అమైన్. ఎప్పుడు గాని ఐయుపిఎస్సి నామినిక్లేచర్ రాసేటప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది కదా, ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ అనేటువంటి చెప్పాలి. ఆ ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ దగ్గర ఉన్నదని చెప్పాలి. ఓకేనా, సియర్ ఫస్ట్ దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ దగ్గర ఉన్నది, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఓకేనా, లాంగెస్ట్ చైన్ ఇది ఒకటే ఉంది. ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఏముంది, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. ఓకేనా, మనకు ఫంక్షనల్ గ్రూప్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నుంచే నెంబరింగ్ అనేటువంటి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ కార్బన్ అనేటువంటి ఫస్ట్ కార్బన్, దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్. ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి ఏముంది, అమైన్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం రాయాలి, ఆల్కేన్ రాయాలి. ఆల్కేన్ దగ్గర ఇక్కడ ఏముంది, మిత్, ఇత్, ఈథేన్ ఉంది. ఓకేనా, ఈథేన్ ఉంది. 2 కార్బన్స్ ఉంటే ఏంటి బేటా, ఈథేన్. ఎస్ ఫస్ట్ వన్ ని మనం CH3 అనుకోవచ్చు. ఓకే, సియర్ ఇది ఈథేన్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో మనకి ఏముంది బేటా, NH3 ఉంది. అంటే ఏంటిది 1 అమైన్. NH2 ఉంది, NH2 అంటే అమైన్. ఓకేనా, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 1 అమైన్. వెరీ సింపుల్. నెక్స్ట్ సెకండ్ కార్బన్ చూడండి, సెకండ్ కార్బన్ లో ఆల్కేన్ ప్లేస్ లో మనకి ఏముంది, ఇక్కడ ఆల్కేన్ ప్లేస్ లో ఇక్కడ మనకి ఏముంది, మిత్, ఇత్, ప్రోప్ అంటే ఏంటిది, ప్రోపేన్. ఇక్కడ ఏముంది మనకి, ప్రోపేన్ ఉంది. ఓకేనా, ప్రోపేన్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఉంది. నెంబరింగ్ ఎక్కడ నుంచి ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇది 1, ఇది 2, ఇది 3. అంటే ఏంటి, ఫస్ట్ కార్బన్ మీద మనకి ఏముంది, ఫంక్షనల్ గ్రూప్ అనేటువంటిది ఉంది. ఏంటిది, అమైన్ గ్రూప్. అంటే ఏంటిది 1 అమైన్. ఏంటి బేటా, 1 అమైన్. ఓకే, ఇక్కడ వరకు క్లియరే. సో ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూజన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, కన్ఫ్యూజన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏదైనా నార్మల్ గా ఉంటుంది బేటా, ఐయుపిఎస్ నామినిక్లేచర్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి 2 వెరీ ఇంపార్టెంట్. సి హియర్ ఇదేంటంటే CH3 సి హియర్ ఈ NH3 తీసుకెళ్ళిండు ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర అతకబెట్టిండు, అంతే, ఏం లేదు. NH2 అమైన్ గ్రూప్ ని సెకండ్ కార్బన్ దగ్గర అతకబెట్టేసిండు. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే ఐసో అంటాం. ఏమంటాం, ఐసో అంటాం. ఎప్పుడైతే ఏదైతే అమైన్ గ్రూపు కార్బన్ కి అటాచ్ అయి ఉంటుందో ఆ కార్బన్ కి ఇటు పక్కనో కార్బన్, ఇటు పక్కనో కార్బన్ ఉందనుకో, దాన్ని మనం ఐసో కార్బన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమైన్ గ్రూపు. ఓకేనా, నేను ఇక్కడ ఒక కార్బన్ కి అటాచ్ అవుతున్నాను. ఆ కార్బన్ కి ఇటు సైడ్ ఓ కార్బన్ ఉంది, ఇటు సైడ్ ఓ కార్బన్ ఉంది. ఆ మధ్యలో కార్బన్ దగ్గరికి వెళ్ళి ఏంటి, నేను అటాచ్ అవుతున్నాను. నన్ను ఏమంటాం ఇప్పుడు, నా పొజిషన్ ఏంటిది, నా దాన్ని ఐసో పొజిషన్ అంటాం. ఓకేనా, ఐసో పొజిషన్ అంటాం. సి హియర్ ఇది ఐసో ప్రొపైల్ అమైన్. సి హియర్ ఐసో. నెక్స్ట్ ఏంటిది, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటిది, ప్రొపైల్. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి, ప్రొపైల్. ఓకే, నెక్స్ట్ అమైన్ కి అమైన్. ఓకేనా, ఒక ఐసోనే ఎక్కువ యాడ్ అయింది, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూడాలి అంటే ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ దగ్గర ఉంది. సియర్ ఫస్ట్ మనం లాంగెస్ట్ చైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సి హియర్ ఎటు సైడ్ నుంచి చూసినా సి హియర్ లాంగెస్ట్ చైన్. ఐయుపిఎస్ నామినిక్లేచర్ రాసేటప్పుడు మనం లాంగెస్ట్ చైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకున్నారు ఒకటి, ఫస్ట్ ఈ 4 రాసుకున్నారా, సబ్స్ట్రేట్, సైక్లికా, బైసైక్లికా, ఇది ఫంక్షనల్ గ్రూప్, డబుల్ బాండ్, ఇది అంతా రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే నామినిక్లేచర్ ఇచ్చినప్పుడు లాంగెస్ట్ చైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ 3వ దాంట్లో లాంగెస్ట్ చైన్ ఏంటి చెప్పండి బేటా. సి హియర్ 1 2 3 ఒకటే చైన్ ఉంది, అదే లాంగెస్ట్ చైన్. ఓకేనా, మనం నెంబరింగ్ ఎట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. నంబరింగ్ అనేటువంటిది ఎట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే సబ్స్ట్రేట్ కి అంటే ఫంక్షనల్ గ్రూప్ కి ఫస్ట్ వస్తుంది. సి హియర్ ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా 1 2, ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసిన సెకండ్ పొజిషన్ లో వస్తుంది. ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను. ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసిన మనకి సెకండ్ పొజిషన్ లో వస్తుంది. How much you will take to complete this session? Up to 11:30 I will complete. Okay na, up to 11:30 complete I will. Okay na, see here
ఫస్ట్ ఇది ఏంటంటే ఐయుపిఏసి నామెన్క్లేచర్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, వినండి ఓకేనా. మధ్యలో వెళ్ళిపోయింది అనుకోండి, ముందే చెప్తున్నాను మీ కర్మ, నేనైతే ఎవరిని ఆపలేండి. డౌట్స్ వస్తున్నాయి సార్, ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. డెబ్యూ మండల్ ఆస్కింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, ఓకేనా. సి హియర్, సో యాక్చువల్లీ హౌ వి విల్ రైట్ ద ఐయుపిఏసి నామెన్క్లేచర్, alkane amine, ఓకేనా. సి హియర్ at the place of alkane what is there at third position, see 1 2 3 carbons are there, that means enti propane. And see here, very important, this functional group is attached at which position, second carbon, that means here 2 amine. Here in second example, see functional group is attached at first carbon. సెకండ్ ఎగ్జాంపుల్ లో ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి మనం 1 అమైన్ అని రాస్తున్నాం. ఇక్కడ సెకండ్ కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి 2 అమైన్ రాస్తున్నాను, ఓకేనా. వెరీ సింపుల్, అంతే. సి హియర్ నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఫోర్త్ ఎగ్జాంపుల్ లో CH3 ఉంది, NH ఉంది, CH2 CH3 ఉంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఫంక్షనల్ గ్రూప్ డైరెక్ట్ గా చైన్ మధ్యలోకి వెళ్ళి దూరిపోయింది, సి హియర్ ఇక్కడ మనం ఏం రాయాలంటే వెరీ ఇంపార్టెంట్, ఇది ఏంటిది ఫంక్షన్, ఇదేంటిది ఫోర్త్ దాంట్లో ఇది NH అనేటువంటి ఫంక్షనల్ గ్రూప్, ఓకేనా. సో దీనికి ఇట్ సైడ్ ఏముంది, మనకి ఏం రాయాలి, ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ రాయాలి. 2 ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి, అమైన్ మధ్యలో ఉంది, దీనికి ఇటు సైడ్ ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇటు సైడ్ ఆల్కైల్ గ్రూప్ ఉంది, 2 ఆల్కైల్ గ్రూప్ ఉంది, 2 వేరు ఆల్కైల్సే. సియర్ ఇదేంటిది మిథైల్, ఇదేంటిది ఇథైల్. రెండిట్లో ఏది ఫస్ట్ రాయాలి, మిథైల్ గ్రూప్ ఫస్ట్ రాయాలా, ఇథైల్ గ్రూప్ ఫస్ట్ రాయాలా. ఇథైల్ అనేటువంటిది ఈతో స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం, మిథైల్ అనేటువంటిది M తో స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ విత్ M, ఇట్ విల్ స్టార్ట్ విత్ E. సో ఫస్ట్ మనం ఇథైల్ రాస్తున్నాం, ఇథైల్ నెక్స్ట్ మిథైల్. ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్స్ రాసినాం కదా మనం, అకార్డింగ్ టు కామన్ నేమ్ మనం ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్స్ రాసినాం కదా. ఒకటి ఇథైల్ ఉంది, ఇంకోటి మిథైల్ ఉంది, అండ్ లాస్ట్ లో మనకి ఏముంది, మధ్యలో అమైన్ ఉంది. ఇథైల్ మిథైల్ అమైన్, వెరీ సింపుల్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఐయుపిఏసి నామెన్క్లేచర్ రాసేటప్పుడు ఏదైతే మిథైల్ గ్రూపు లేదా ఇథైల్ గ్రూపు నైట్రోజన్ తోని అటాచ్ అయి ఉంటుందో, అర్థమవుతుందా, దానికి N అని పెట్టాలి, అంటే ఆ మిథైల్ గ్రూప్ నైట్రోజన్ తోని అటాచ్ అయి ఉంది అన్నట్టు. సి హియర్ ఇదేంటిది, ఫస్ట్ మనం ఏం రాయాలి, ఆల్కేన్ రాయాలి. సి హియర్ ఆల్కేన్ కంటే ముందు ఇది సెంటర్ ఆఫ్ ది సెంటర్ ఏంటిది, అమైన్, ఓకే, అమైన్. ఇక్కడ ఏం రాయాలంటే ఎన్ మిథైల్. దీంట్లో మనం ఫస్ట్ లాంగెస్ట్ చైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. సి ఎగ్జాంపుల్ 4, లాంగెస్ట్ చైన్ ఏంటి చెప్పండి బేటా. ఇందులోనేమో 2 కార్బన్స్ ఉన్నాయి, ఈ చైన్ లో ఒకటే కార్బన్ ఉంది, రెండిట్లో ఏది లాంగెస్ట్ చైన్, ఆబ్వియస్లీ ఏంటిది CH2 CH3 ఉంది కదా, ఇదే లాంగెస్ట్ చైన్. అర్థమవుతుందా. ఎగ్జాంపుల్ 4 లో చూడండి, CH2 CH3 లో 2 కార్బన్స్ ఉన్నాయి, ఇది లాంగెస్ట్ చైన్. మిథైల్ లో ఒకటే కార్బన్, ఇది లాంగెస్ట్ చైన్ కాదు. అర్థమవుతుందా. అప్పుడు మిథైల్ ఏమవుతుంది, సబ్స్టేట్ అవుతుంది. మిథైల్ సబ్స్టేట్ అవుతుంది. ఈ మిథైల్ దేంతో అటాచ్ అయింది, NH3 అనేటువంటి ఫంక్షనల్ గ్రూప్, NH2 అనేటువంటి మన ఫంక్షనల్ గ్రూప్ తోని అటాచ్ అయింది. సియర్ నేను ఇది రబ్ చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. సి హియర్, ఇది ఏంటిది సబ్స్టేట్, ఇది ఫంక్షనల్ గ్రూప్, ఇది సబ్స్టేట్. సో ఇదేంటిది లాంగెస్ట్ చైన్ కి ఇక్కడ మనకి ఏముంది, CH3 అనే ఒక మనకేముంది మిథైల్ గ్రూప్ ఉంది. CH3 అంటే మిథైల్ గ్రూప్, ఇది దేంతో అటాచ్ ఉంది, అమైన్ తో అటాచ్ ఉంది, అందుకనే దీన్ని N మిథైల్ అంటాం. నెక్స్ట్ మిగతాదంతా సేమ్, ఆల్కేన్ అమైన్. సి హియర్ ఇక్కడ ఏముంది, మొత్తం లాంగెస్ట్ చైన్ లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఏంటిది, ఇథేన్. సి హియర్ ఇథేన్, అండ్ ఇథేన్ యొక్క ఫస్ట్ పొజిషన్ లో మనకు అమైన్ ఉంది, 1 అమైన్ అన్నట్టు. సార్ 28 days టోటల్ కెమిస్ట్రీ కెన్ వి కంప్లీట్. సో ఓకే, we can complete up to 20 plus, we can complete 20 plus marks, we can complete. Next ఫిఫ్త్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నైట్రోజన్ పైన ఫస్ట్ ఒకటే మిథైల్ గ్రూప్ ఉంది, బట్ ఇక్కడ అమైన్ గ్రూప్ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ 2 మిథైల్ గ్రూప్స్ వచ్చేసినాయి. ఎగ్జాంపుల్ నెంబర్ 5 లో, అర్థమవుతుందా, ఎగ్జాంపుల్ 5 లో, ఓకేనా. సో ఇక్కడ ఏమని రాస్తాం మనం, ఆబ్వియస్లీ సి హియర్, ఇప్పుడు ఆ అమైన్ చుట్టూ మనకి ఎన్ని ఉన్నాయి, ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇంకో మిథైల్ గ్రూప్ ఉంది, ఇంకో ఇథైల్ గ్రూప్ ఉంది. మూడేమున్నాయి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో మూడిట్లో దేని పేరు ఫస్ట్ రాయాలి,
అర్థమవుతుందా? ఇథైల్ పేరు ఫస్ట్ రాయాలి, ఇథైల్ పేరు ఫస్ట్ రాయాలి, ఎందుకంటే ఇథైల్ ఈతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమున్నాయి, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, రెండేమున్నాయి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో మిథైల్ M తో స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటిని సెకండ్ పొజిషన్ రాయాలి, అండ్ 2 ఉన్నాయి కాబట్టి డై. సియర్ ఇథైల్ డైమిథైల్ అమైన్, ఇథైల్ డైమిథైల్ అమైన్. సియర్ మనం అకార్డింగ్ టు కామన్ నేమ్ ప్రకారం రాసామా, ఆల్కైల్ గ్రూప్ రాయాలి ఫస్ట్, నెక్స్ట్ ఏం రాయాలి, అమైన్ గ్రూప్ రాయాలి. సో ఆల్కైల్ గ్రూప్స్ మనకు 3 ఉన్నాయి, అందుకని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని ఫాలో అయినాం, అంతేనా? ఫస్ట్ ఇథైల్ రాసినాం, దాని తర్వాత డైమిథైల్ అని రాసినాం, తర్వాత అమైన్ రాసినాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ రబ్బింగ్ దిస్, ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఆల్ దిస్, ఎరైజ్ ఆల్. ఓకేనా? ఎరైజ్ చేసేసాను. సి హియర్, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5th దాన్ని మనం IUPAC నామెన్క్లేచర్ రాస్తున్నాం. ఫస్ట్ లాంగెస్ట్ చైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సి హియర్, ఇది 2 ఉన్నాయి దీంట్లో. ఓకేనా? ఇదే లాంగెస్ట్ చైన్. ఇంకేదైనా లాంగెస్ట్ చైన్ ఉందా? లేదు. దీంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి, ఇదే లాంగెస్ట్ చైన్. ఇది తీసుకున్నా ఇది ఒకటే ఉంది, ఇది తీసుకున్నా ఒకటే ఉంది. క్లియరా? నెక్స్ట్ లాంగెస్ట్ చైన్ ఫైండ్ అవుట్ చేసినాం. లాంగెస్ట్ చైన్ తప్ప మిగిలిన ఏంటి? సబ్స్ట్రేట్సే. సి హియర్, మిథైల్ అనేది ఒక సబ్స్ట్రేట్, ఏంటి ఇథైల్ అనేటువంటి సబ్స్ట్రేట్. ఇక్కడ చూడండి, IUPAC నామెన్క్లేచర్ ప్రకారం ఫస్ట్ మనం సబ్స్ట్రేట్ నేమ్ రాయాలి, ఈ సబ్స్ట్రేట్ అనేటువంటిది దేనికి అటాచ్ అయింది? నైట్రోజన్ కట్ అయింది. అంటే నైట్రోజన్ కట్ అయింది అంటే అమైన్ కి అటాచ్ అయింది. సి హియర్, 2 ఉన్నాయి కాబట్టి 2 అమైన్ కే అటాచ్ ఉన్నాయి, N, ఒక N కేమో ఒక మిథైల్, ఇంకొక N కేమో ఇంకొక మిథైల్. ఓకేనా? 2 మిథైల్స్ అటాచ్ ఉన్నాయి. సో డైమిథైల్, N, డైమిథైల్. ఈథేన్, నెక్స్ట్ లాంగెస్ట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఏంటిది? ఈథేన్. అండ్ ఫస్ట్ పొజిషన్ లో మనకు అమైన్ గ్రూప్ ఉంది కాబట్టి 1 అమైన్. అర్థమైందా సార్? yes, it is possible to get 20 marks in chemistry because chemistry is a scoring subject. ఓకేనా? నేను ఆల్రెడీ 10+ మార్క్స్ నేను కవర్ చేశాను, అర్థమవుతుందా? అవి వినండి, ఇంకో 10+ మార్క్స్ నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో అవుతుంది, ఇది 1-2 మార్క్స్ ఇక్కడ నుంచి కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 8th చూడండి, 6th చూడండి. ఓకేనా? ఫటాఫట్ కంప్లీట్ చేసిస్తాం. ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది, 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మనం ఆల్కైల్ గ్రూప్స్ రాయాలి. ఓకేనా? ఆల్కైల్ గ్రూప్స్ రాయాలి. ఇక్కడ ఏ గ్రూప్ ఉంది మనకి? ఇక్కడ ఏ గ్రూప్ ఉంది? మిత్, ఇత్, ప్రోపో, బ్యూటైల్ ఉంది. ఇది బ్యూటైల్, B తో స్టార్ట్ అవుతుంది. ఇది మిథైల్, M తో స్టార్ట్ అవుతుంది. సారీ, ఇది ఇథైల్, E తో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఇథైల్, E తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 2 ఇథైల్ గ్రూపులు ఉన్నాయి, అండ్ ఒకటేముంది? బ్యూటైల్ గ్రూప్ ఉంది. సో బ్యూటైల్ B తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం బ్యూటైల్ రాయాలి. బ్యూటైల్ రాసేసాను, ఒకటే బ్యూటైల్ ఉంది. నెక్స్ట్ ఏంటిది? 2 ఇథైల్స్ ఉన్నాయి కామన్ నేమ్ లో. సో 2 ఇథైల్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి బెట? డై ఇథైల్. ఓకేనా? డై ఇథైల్. ఇప్పటికి మీకు ఫామ్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? అమైన్. క్లియరా? నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తుంది. ఇక్కడ క్లియర్. ఓకే. సి హియర్ ఏంటి? మనం IUPAC నామెన్క్లేచర్స్ కనుక్కునేటప్పుడు లాంగెస్ట్ చైన్ కనుక్కోవాలి. సి హియర్, ఇక్కడ లాంగెస్ట్ చైన్ ఏంటి బేటా? మిత్, ఇత్, ప్రోపు, బ్యూట్ అంటే ఏంటి? 4 కార్బన్స్, అంటే ఎక్కువ ఉంది, 4 కార్బన్స్ ఎక్కువ కార్బన్, ఇదే లాంగెస్ట్ చైన్. ఓకేనా? దీనిపైన మనకి ఏమేమి సబ్స్ట్రేట్స్ ఉన్నాయి? C2H5 అంటే ఏంటిది? ఇథైన్. అర్థమవుతుందా? ఏంటిది? ఇథైన్. 2 ఇథైల్ గ్రూపులు ఉన్నాయి. ఓకేనా? 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో 2 ఇథైల్ గ్రూప్స్ దేనికి అటాచ్ ఉన్నాయి? మనకు N అంటే ఏంటిది? అమైన్ గ్రూప్ అటాచ్ ఉన్నాయి. అందుకనే మనం N, ఒక ఇథైల్ అనేటువంటిది ఒక N తోని, ఇంకొక ఇథైల్ అనేటువంటిది ఇంకో N తోని, అండ్ 2 ఉన్నాయి కాబట్టి డై ఇథైల్. ఓకేనా? డై ఇథైల్, సింపుల్. నెక్స్ట్ ఏంటిది? 4 కార్బన్స్ ఉంటే ఏంటిది? బ్యూటేన్. అండ్ ఫస్ట్ ప్లేస్ లో మనకి ఏముంది? నైట్రోజన్ ఉంది కాబట్టి ఏంటిది? 1 అమైన్. వెరీ సింపుల్. నెక్స్ట్ 6th దాంట్లో చూడండి, NH3 ఉంది, ఇట్ లాస్ట్ కి NH3 ఉంది, మధ్యలో 6 CH3 గ్రూపులు ఉన్నాయి. దీన్ని నేను ఇక్కడ పైన రాస్తున్నా. సి హియర్, NH2 అనేటువంటిది ఇక్కడ ఉంది, మధ్యలో 6 CH2 గ్రూపులు ఉన్నాయి కదా. CH2 1, CH2 2, CH2 3, CH2 4, CH2 5, CH2 6, CH2 6 అయిపోయినాయి. లాస్ట్ కు మళ్ళీ NH2 ఉంది. అమ్మయ్య. ఓకేనా? సో దీని స్ట్రక్చర్ ఇంత పెద్దగా ఉంటుంది, 7వ దాన్ని. ఓకేనా? సో దీని నార్మల్ నేమ్ రాయాలి. అంటే ఫస్ట్ ఏం? దాంట్లో ఆల్కైల్ గ్రూప్ ఏది ఉందో రాయాలి. సిఆర్ బేటా ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్స్ ఏముంటుంది? హెక్సైల్ ఎలా ఫామ్ అవుతుంది? హెక్సేన్ నుంచి ఒక కార్బన్ తీసేస్తే మనకి, ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకి హెక్సైల్ ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సిఆర్ 2 అమైన్ గ్రూప్స్ ఉన్నాయి. 2 అమైన్ గ్రూప్స్ ఏమని చెప్పొచ్చు? డై అమైన్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు దాంట్లో అన్నిట్లో ఒకటే అమైన్ ఉంది కాబట్టి సింగిల్ అమైన్. ఓకేనా? అమైన్ అని రాస్తున్నాం. ఇక్కడ 2 అమైన్స్ ఉన్నాయి కాబట్టి డై అమైన్ అని రాస్తున్నాం. వెరీ సింపుల్. నెక్స్ట్ దీంట్లో లాంగెస్ట్ చైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. సి హియర్, ఇది లాంగెస్ట్ చైన్, ఒకటే చైన్ ఉంది, అదే లాంగెస్ట్ చైన్. అమ్మయ్య, లాంగెస్ట్ చైన్ దొరికేసింది. నెక్స్ట్ ఏంటిది? ఫస్ట్ కార్బన్ దగ్గర
ఒక అమైన్ ఉంది అండ్ లాస్ట్ కార్బన్ దగ్గర ఒక అమైన్ ఉంది. అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర 6th కార్బన్ దగ్గర మనకు అమైన్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో అందుకనే అమైన్ గ్రూప్స్ ని మనం మెన్షన్ చేయాలి. 1,6 ప్లేస్ లో మనకి ఏమున్నాయి? అమైన్ గ్రూప్స్ ఉన్నాయి. 2 అమైన్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైఅమైన్. ఓకేనా? 2 అమైన్స్ గ్రూప్ ఉన్నాయి కాబట్టి డైఅమైన్. సో హెక్సేన్ 1,6 డైఅమైన్. ఫస్ట్ మనం ఆల్కేనే కదా రాసింది, ఆల్కేన్ రాసినాం. ఇక్కడ ఏముంది? హెక్సేన్ ఉంది, రాసేసినాం. నెక్స్ట్ ఏముంది? 1,6. నెక్స్ట్ ఏం రాయాలి మనం? అమైన్ గ్రూప్ రాయాలి. సో 1,6 ప్లేస్ లో అమైన్ గ్రూప్ ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి డైఅమైన్. debris mandal. Okay, I will try to explain. See here. See here. See here. See the last one. See the last one. Here at the place of R group, we can also take aryl group also. See here, I took here benzyl. Here benzyl, or we can also call this it as a phenyl. Okay, na? It is called what? Phenyl. We can also call it as a phenyl group. So here at the place of alkyl, what we have to take? This is benzyl, or we can also call it is what? Phenyl. So we can take phenyl. Okay, phenyl ke phenyl rasesanu. I wrote phenyl here. Next, what I have to written? Amine. So amine. So I just written amine. Okay, na? This is the common name. And also this compound has another common name that is called aniline. Okay, na? That is called aniline. Is it clear, W? Okay, very good. Next, we have to write IUPAC nomenclature. See here, this is benzamine. Very simple. Here benzene is there and benzene is attached with NH2. This is called benzamine. Okay, na? Next, this is we can also say amine at which position present? Benzene paina amine a position on first carbon దగ్గర ఉంది. So benzene 1 amine, benzene 1 amine. Okay, na? 1 amine. Very simple. మన కామన్ నేమ్ IUPAC నేమ్ ఒకటేలాగా పిలుస్తారు. దీని రెండింటిని అనిలిన్ కూడా అంటారు సమ్ టైమ్స్. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు మీ కన్ఫ్యూజన్స్ ఉన్నటువంటి టాపిక్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. IUPAC నామెన్క్లేచర్ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకేనా? మళ్ళీ ఒకసారి you just revise it, just practice it, definitely you will understand. Okay na? At the first time you can't understand. Okay na? Okay, let us discuss about preparation methods of the what? Preparation methods of what? Amines. Very important. 1 second, I'll change the pen color. Okay, so at the syllabus, in syllabus, first of all, what structure is there? We completed. Classification is there, we are already completed. And IUPAC nomenclature is there, we are already completed. So now we will talk about physical preparation methods of what? Amines. Okay, okay, now you just see debut mandal. Now I think now you can understand. I will explain little bit in English also. These preparation methods are very, very important, and in this preparation methods you will get 2 most important named reactions. Okay na? So those are very important, and all these preparation methods are important only. Anni preparation methods important e ardhamutunda, but named reaction vachinavi avi most important. See here, first preparation methods, you just check syllabus of TS and AP EamCet. First of all you will see reduction. Okay na? Reduction. Okay na? See here, we can do reduction in several methods. Okay na? In several methods. In the book they have given several reduction reactions. So let us discuss one by one. Okay na? Manaku syllabus lo several reduction reactions అనేటువంటి ఇచ్చారు. చాలా ఒకదాని ఒకటి reduction methods అనేది చూద్దాం. From reduction from nitro compounds. So I will tell one cheat code here. So here we can tell cheat code. Okay na? Cheat code. So what is the cheat code? Means reduction means addition of H2. Addition of hydrogen is called as a reduction. This is your cheat code. You just write addition of hydrogen is called as a reduction. Or we can also say removal of oxygen. అయితే హైడ్రోజన్ తీసేలి దానికి బలవంతంగా అంటబెట్టాలి, లేదా దాని దగ్గర నుంచి ఆక్సిజన్ ని లాక్కోవాలి. ఆక్సిజన్ ని రిమూవ్ చేయాలి, లేదా హైడ్రోజన్ ని యాడ్ చేయాలి. సో దీంట్లో ఏ ప్రాసెస్ నైనా వీ కెన్ కాల్ వాట్? రిడక్షన్. ఓకేనా? సో ఈ చీట్ కోడ్ తోని యూ కెన్ డూ దిస్ రిడక్షన్, యూ కెన్ డూ దిస్ ప్రిపరేషన్ మెథడ్ వెరీ ఈజీలీ. సీ హియర్, I have given one example. See here, NO2 అంటే ఏంటిది? నైట్రో గ్రూప్. NO2 means it is what? నైట్రో గ్రూప్, and I am attaching nitro group with alkyl. Okay na? This is now what is this? Alkyl nitro group. Okay na? Alkyl nitro group. Here at
at the place of R, we can also take aryl group also, like benzene ring unnat vatini we can also take that. So see here, here we are taking very important palladium, PD palladium and PT platinum and nickel. These are as a catalyst, and here hydrogen H2 means what? H2 means what? We are additioning, we have to addition H2 na manam H2 ni add cheyali kada, andukane manam ivida H2 ni తీసుకున్నాం సింపుల్ గా, and we have to do heat also. So here what will be happen, okay na, what is the main purpose of this reduction, okay na? Reduction అంటే ఏంటిది? హైడ్రోజన్స్ ని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? See here, దీంట్లో ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, here oxygens are there, we can just add the oxygen at the place of, we can just add the hydrogens at the place of oxygen. See here ఇక్కడ మనం రెండు ఆక్సిజన్స్ ఉన్నాయి, we are removing these two oxygens and we are adding two hydrogen to this, okay na? Simple, we will get what? R bond N, actually గా N, 2 oxygen place లో మనకి ఏం వచ్చినాయి? H2 వచ్చేసినాయి, ఓకేనా? సో దట్ మీన్స్ వాట్? ఇదేంటిది? ప్రైమరీ అమైన్, ఓకేనా? ఓకే సార్, ప్రైమరీ అమైన్. సో మనం ప్రిపేర్ చేసిన అమైన్స్ ని, అమైన్స్ ప్రిపరేషన్, వి ఆర్ స్టడీయింగ్ అమైన్స్ ప్రిపరేషన్ మెథడ్స్, ఓకేనా? సో వి ప్రిపేర్డ్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. వి హ్యావ్ టు నో జస్ట్ వన్ థింగ్, వన్ చీట్ కోడ్. వాట్? రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఓకేనా, or removal of oxygen. See here, from this nitro complex, what we did, just we removed this oxygen and we just added this hydrogens to here. What we got? Aryl amine we got. Is it clear? Okay, very good bachcho. Next, see here what we took here, aryl group, okay na? This is aryl group and this is ain't what? Nitro group ki manam aryl group ni add చేసినాం. So at the same we are taking palladium, platinum and nickel. We can take any one or we can take all, no problem, okay na? And here we are also taking H2 and along with that we are heating. So here what will be happen? Here also same thing, here we have to remove this O2 and we have to add అర్థమవుతుందా? We have to add H2. See here, we removed this oxygen from here and we just added ఏంటిది? Hydrogens here. That means we got what? Aniline. I already said benzene పైన NH2 ఉంటే మనం ఏమంటాం? Aniline అని చెప్పాను. I said here benzene having at the top, benzene having NH2, that means what? Aniline. See here, we said na aniline, or we can also call phenylamine, okay na? We can also call this phenylamine. Clear? Okay na? This is what? This is aryl nitro group. Sir, it's better to explain in Telugu. Your way of explanation good and understandable. Okay, I will explain both in Telugu and English. Okay na? No problem. मैं हिंदी में भी एक्सप्लेन कर सकता हूँ because मैं हिंदी प्रैक्टिस कर रहा हूँ डेली, ओके ना, तुम्हारे साथ, ओके ना? सी हियर, ఇక్కడ వరకు క్లియరా? అప్ టు హియర్ క్లియర్ ఓన్లీ? ఓకే. సి హియర్ వాట్ వీఆర్ డూయింగ్ రిడక్షన్. మనం ఏం చేస్తున్నాం బేటా? రిడక్షన్ చేస్తున్నాం, ఓకేనా? రిడక్షన్ అనేటువంటిది ఫస్ట్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాట్ చేస్తున్నాం? పెలాడియం అండ్ పీటీ అండ్ నికెల్, ఓకేనా? అండ్ విత్ వాట్ H2 and heating. So we can say this combination is called as what? Reduction agents. These are వీటిని మనం reduction agents అనొచ్చుగా. Can we call this as a reduction agent? Okay, we can call. And see here, at the same time we have another two reduction agents also, SN and HCl. If we will take SN, అర్థమవుతుందా? Strontium and SN and this HCl కాంబినేషన్ లో తీసుకుంటే దీన్ని కూడా మనం ఏమంటామంటే రిడక్షన్ ఏజెంటే అంటాం. సో ఇవి కూడా ఏం చేస్తాయి? సింపుల్ గా అర్థమవుతుందా? కాంపౌండ్ లో ఇవి ఇచ్చినప్పుడు కూడా జస్ట్ ఇవి దీని దగ్గర ఉన్న ఆక్సిజన్స్ ని రిప్లేస్ చేస్తాయి. దెన్ ఇక్కడ H2 హైడ్రోజన్స్ ని యాడ్ చేస్తాయి. హియర్ వి విల్ గెట్ NH2, ఓకేనా? here we will get NH2, ఓకేనా? సేమ్ ఇక్కడ బెంజిన్ రింగ్ ఉంది కదా, అనిలిన్ దగ్గర మనకు ఇక్కడ నైట్రో కాంపౌండ్ ఉంది కదా, దీని దగ్గర ఆక్సిజన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆక్సిజన్ ని మనం తీసేసి హైడ్రోజన్ ని రిప్లేస్ చేస్తే అయిపోతుంది, సింపుల్, ఓకేనా? సో హియర్ వీ కెన్ ఆల్సో టేక్ SN, HCl. దీస్ ఆర్ ఆల్సో what reducing agents, ఓకేనా? reducing agents. These will do what? Reduction, ఓకేనా? Let us see this example. And reduction we can also do with this ferrous
and HCl also. SN with HCl, see here I am writing the combinations over here. First into the palladium, nickel, and what? PT. And with what? With what? Very important, consider these are called as the shortcut methods, or what? These are shortcut methods and cheat codes. Here we are taking what? Heat and along with H2. So this is one reduction agent. And next one into the SN and HCl. Next one, third one into the here Fe and HCl, Fe and Cl. These three are what? Reduction methods. So if you will see anywhere, if you will see here, nitro compound with R, alkyl group, ante see here R bond NO2 at the presence of this. If మీరు ఎక్కడైనా కూడా R బాండ్ NO2 ఇచ్చేసి దానిపైన మనకి ఇచ్చింది అనుకోండి, సో అక్కడ మనకి ఏం జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దేర్ రిడక్షన్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ, జస్ట్ వీ హ్యావ్ టు రిప్లేస్ ద ఆక్సిజన్స్ విత్ హైడ్రోజన్స్, then we will get primary amines. Clear? Yes, with the help of these cheat codes you can improve, okay na, your rank. See here NO2 is there, that means nitrile with aryl. నైట్రైల్ కాంపౌండ్ మనం ఎరైల్ తో తీసుకుంటున్నాం ఇక్కడ. సో రిడక్షన్ చేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పేశాను, FeHCl కూడా మనకు రిడక్షన్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ most preferable reduction. Reduction ki we have a 3 process, okay na? So but among these 3 process, this is very important and most preferable reduction. And see here, this FeHCl, this Fe is we are using in the form of scrap iron. Scrap iron ante enti cheppandi beta, anyone do you know? Scrap iron ante enti cheppandi. Fe ante iron, scrap iron means what? మన దగ్గర వస్తాడు కదా ఇంటి దగ్గర, ఇనుప సామాన్ కొంటామండి, పాత ఇనుప సామాన్ కొంటాం, అర్థమవుతుందా? చక్కెర ఇస్తామండి, ఉల్లిగడ్డలు ఇస్తామని అంటారు, వస్తారు కదా. సో అదేంటిది? స్క్రాప్ ఐరన్ అన్నట్టు. ఈ స్క్రాప్ ఐరన్ ని అండ్ మనం HCl ని కాంబినేషన్ లో తీసుకుంటే ఇది మనకు రిడక్షన్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ NO2 దగ్గర ఉన్నటువంటి O2 ని రిప్లేస్ చేసేసి ఇక్కడ మనకు H2 ని యాడ్ చేసేసి మనకి ఇక్కడ ఏంటిది? aniline అని ఫామ్ అవుతుంది. Aniline is nothing but what? It is an amine. Okay, first preparation method is completed. Let us go to the second preparation method. This is V important. Ammonolysis of what? Yes, rust. Kohini, right. See here, ammonolysis of what? Here we are doing ammonolysis. See here, alkyl halides, or we can do alkyl halides, or we can do aryl halides. Okay na? Aryl halides toni alkyl halides toni renditoni kuda manam ammonolysis anedi cheyochu. Okay na? See here, ammonolysis means what? Just very simple. See here, we are taking alkyl halide here and we are just reacting with NH3. Here we are just reacting with what? NH3. Okay na? This is very important. Ammonolysis reaction is, it is a electrophilic substitution reaction. Are you getting my point? See here, this is ammonia. We already know ammonia పైన మనకి ఏముంటుంది? lone pair of electron ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది R bond X. R bond X means what? Always X ప్లేస్ లో మనకి ఏముంటుంది? క్లోరిన్ ఉంటుంది, ఫ్లోరిన్ ఉంటుంది, బ్రోమిన్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది. సో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఆర్ మోర్ electronegative when compared to this R group. R group means carbon group. ఓకేనా? See here, so X group it will get partially negative charge and R group get partially positive charge. You just understand positive negative బెటా. ఏం లేదు బెటా, 24 మంది ఆన్లైన్ లో ఉన్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రియాక్షన్ లో పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది. పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి వెళ్ళి నెగిటివ్ ఛార్జ్ ని అటాక్ చేసి పడేయండి, ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్. ఓకేనా? సి హియర్ అండ్ లోన్ పేరు ఉన్నా కూడా దాని దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు ఇండైరెక్ట్ గా. లోన్ పేరు అంటే ఏంటిది? ఎక్కువ 2 ఎలక్ట్రాన్స్ అన్నట్టు. నెగిటివ్ ఛార్జ్ అన్న దాంట్లో ఒక బాండ్ అన్నట్టు, దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లోన్ పేరు అన్న 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సి హియర్, it is what? It is acts as a nucleophile, NH3. So this nucleophile is going to attack where? Electrophile. Okay na? Electrophile అంటే electron deficient species. See here, ఈ X మైనస్ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ తన పైకి లాక్తా దీనికి పార్షియల్లీ నెగిటివ్ చార్జెస్, అంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి.
సి హియర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్ కి NH3 వెళ్ళి అటాక్ అవుతుంది న్యూక్లియోఫైల్. ఎక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయో అక్కడికి వెళ్ళి న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. ఓకేనా? సి హియర్ ఆర్ ప్లేస్ లోకి వెళ్ళి న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది. వెరీ సింపుల్. ఓకేనా? అప్పుడు ఏ కాంప్లెక్స్ ఫామ్ అది చెప్పండి బేటా. సి హియర్ NH3 వచ్చింది, ఈ ఆర్ ప్లేస్ లోకి వెళ్ళి అటాక్ అయింది. ఓకే, ఓకేనా? సో NH3 ఏం చేసింది, దీని దగ్గర ఉన్న లోన్ పేరుని తీసుకెళ్లి దీనికి డొనేట్ చేసింది అన్నట్టు. సో ఇది లాస్ అయింది NH3. వాట్ ఇట్ విల్ గెట్, ఇట్ విల్ గెట్ పాజిటివ్ చార్జ్. ఓకేనా? అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ లాస్ అయింది ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్ ని మనకు ఆర్ గ్రూప్ కి డొనేట్ చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ గెట్ నెగిటివ్ చార్జ్, ఎక్స్ గెట్ నెగిటివ్ చార్జ్ ఈ కాంప్లెక్స్ లో. ఓకేనా? ఎక్స్ గెట్ నెగిటివ్ చార్జ్ ఎందుకంటే ఎక్స్ అనేటువంటి ఆర్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటది. ఓకేనా? ఓకేనా? క్లియరా? సో ఇక్కడ మనకి NH3 కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది అండ్ ఎక్స్ కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. ఓకేనా? సి హియర్ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ యాడ్ NaOH to this compound, what we will get? So what we will get, tell me. Zwitter ion. Yes, we can also say Zwitter ion ఎందుకంటే ఏదైనా కాంపౌండ్ పైన ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ ఒకటేసారి ఉంటే we will call it as a Zwitter ion. ఓకేనా? ఈ కాంప్లెక్స్ పైన ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఓకేనా? ఓకేనా? ఓకే. సి హియర్ NaOH ని మనం NaOH తో రియాక్ట్ చేస్తున్నాం ఈ కాంప్లెక్స్ ని. మనకేం జరుగుతుంది, జస్ట్ సింపుల్ NaOH లో పాజిటివ్ చార్జ్ ఎక్కడ ఉంటుంది బేటా, నెగిటివ్ చార్జ్ ఎక్కడ ఉంటుంది బేటా. NaOH లో Na కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, OH కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సేమ్ ఏం లేదు, OH అంటే పాజిటివ్ చార్జ్ పైన నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ పైన పాజిటివ్ చార్జ్ ని అటాక్ చేయండి. ఇక్కడ NH3 కి మనకి ఏముంది, పాజిటివ్ చార్జ్ ఉంది, ఇది ఎక్కడికి వెళ్తుంది, OH దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? NH3 లో మొత్తం NH3 ఏం చేస్తుందంటే ఓన్లీ ఇట్ ఈస్ డొనేటింగ్ వన్ హైడ్రోజన్ ఓన్లీ. NH3 is donating only one hydrogen only. Don't be confused. Okay na? Don't be confused. And this X is going to release with what? Na, sodium. Okay na? X is going to remove with what? Na, because Na having positive charge and X ki manaki ఏ charge untadi, negative charge untadi. Okay na? So negative charge positive charge चिपक जाएगा, वो बाहर निकल जाएगा. See here NaX. See here NaX బయటికి వెళ్ళిపోయిందా? ఓకే బేటా, బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సి హియర్ ఈ NH3 దగ్గర ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ దేంతో వెళ్ళిపోతుంది, ఈ OH తోనే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒక హైడ్రోజన్ ఇక్కడ OH, ఒక హైడ్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడ OH మిగిలింది కదా, ఇది OH. సో HOH మొత్తం అవుతుంది H2O అవుతుంది, అంటే వాటర్ మాలిక్యూల్ అనేటువంటి బయటికి వెళ్ళిపోయింది. సియర్ ఇప్పుడు NH3R దగ్గర నుంచి NH3R దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, NH2R మిగులుతుంది. సింపుల్. సి హియర్ NH2R మిగులుతుంది అంటే R NH2, దట్ మీన్స్ వాట్, ప్రైమరీ అమైన్. ఓకేనా? ప్రైమరీ అమైన్. సో ప్రైమరీ అమైన్ అనేటువంటిది మిగులుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దానికి ఫలితం రేపు చేసేటువంటి క్వశ్చన్స్ లో మీకు అర్థమవుతుంది. వాట్ యు ఆర్ ప్రాక్టీసింగ్, వాట్ యు ఆర్ లెర్నింగ్, దిస్ రిజల్ట్ విల్ బి షోన్ టుమారో వైల్ we are doing questions. Okay na? Unless until if you will not practice this questions and concepts, you will not do questions. Okay na? If you are listening means you have to practice the questions also, you have to practice these concepts also. Tomorrow I will discuss questions, there you will understand each and everything. See here H2O also removing. Then what will be happen here, ROX is there na, ROX there na, ఇక్కడ ROX ఉంది కదా. సో ఈ ROX మళ్ళీ కూడా ఈ ప్రైమరీ అమైన్ తో రియాక్షన్ చెందొచ్చు కదా, రియాక్షన్ చెందొచ్చా చెందరాదా? ఒకవేళ ఈ ROX ని మనం ఎక్సెస్ లో తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, మళ్ళీ అది రియాక్షన్ చెందొచ్చు. ROX తో మళ్ళీ ప్రైమరీ అమైన్ అనేటువంటి రియాక్షన్ చెందితే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఈ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. డోంట్ బి కన్ఫ్యూజ్. ఐ విల్ గోయింగ్ టు ఎరైజ్ దిస్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ విల్ గోయింగ్ టు ఎరైజ్ దిస్. సి హియర్ ఎరైజ్ చేసేసాను. మనకు ఈ కాంపౌండ్ దగ్గర దాకా అయితే మనకు తెలుసు. 1 సెకండ్, ఐ విల్ చేంజ్ పెన్ కలర్. ఓకే, RNOH2 అనేటువంటి ఫామ్ అయింది. అర్థమవుతుందా? RNH2 is formed. But if you will take excess amount of this RX minus, then what will be happen? Again this RX is coming and react with what? This primary amine. Okay na? So then what will be happen? Next same this compound is going to form. Okay na? ఇలాంటి ఇంకో కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి ఇంకో కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అన్లెస్ అంటిల్ దిస్ హైడ్రోజన్స్ ఆర్ కంప్లీట్. ఓకేనా? హైడ్రోజన్స్ ఆర్ కంప్లీట్. సో ఇంకోసారి ఇప్పుడు ROX తో రియాక్షన్ చేసినప్పుడు ఏమైంది బేటా, R కి పాజిటివ్ ఉంటుంది, X కి నెగిటివ్ ఉంటుంది. దెన్ మళ్ళీ నైట్రోజన్ వచ్చి ఎక్కడికి అటాక్ అవుతుంది, ఈ R ప్లేస్ లో అటాక్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఈ
ఆల్రెడీ ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇంకొక ఆర్ అటాక్ అవుతుంది. సిఆర్ ఆర్ఓఆర్ ఫామ్ అయింది. ఓకేనా, ఆర్ఓఆర్ ఫామ్ అయింది. ఓకేనా, అంటే ఇక్కడ సెకండరీ అమైన్ ఫామ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఆర్ఓఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెకండరీ అమైన్ నుంచి మనకు విల్ గెట్ టెర్షరీ అమైన్ ఆల్సో. ఓకేనా, విల్ గెట్ టెర్షరీ అమైన్ ఆల్సో, tertiary amine also, and we will also get quaternary amine also. Just remember, you have to remember up to here only. Dan tarvata you no need to remember this whole reaction. You just remember that in ammonolysis reaction only manaku primary amine gaadu ardhamavutunda, vaatito paatu entidi secondary amine, tertiary amine and quaternary amine kuda manaku release ayinatundi avutadi. Okay na, ప్రైమరీ అమైన్ వరకు అయితే మీకు అర్థమైంది ఇది, బట్ ఈ టెర్షరీ సెకండరీ ఇవన్నీ అర్థం కాలే కదా, నో ప్రాబ్లం. యూ జస్ట్ రిమెంబర్ దిస్ 1 పాయింట్. ఓకేనా, ఒక 1 పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఓకే. సియర్, సో అమోనోలైసిస్ యొక్క డ్రాబ్యాక్ ఏంటిది? ఇన్ అమోనోలైసిస్ అలాంగ్ విత్ ప్రైమరీ అమైన్స్, సెకండరీ అమైన్స్, టెర్షరీ అమైన్స్ అండ్ క్వాటర్నరీ అమైన్స్ ఆల్ ఆర్ ప్రొడ్యూసింగ్. సో వాట్ దిస్ ఈస్ ఇవి కూడా ఏంటి, వెరీ మైన్యూట్ లో మనకు ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా, ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వవు, మైన్యూట్ క్వాంటిటీలో మనకు ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ వాట్, అమోనోలైసిస్. ఓకేనా, నెక్స్ట్ రిడక్షన్ విత్ నైట్రైల్ గ్రూప్. ఇంతకుముందు మనం ఏ గ్రూప్ తో చూసుకున్నాం? ఇంతకుముందు నైట్రైల్ గ్రూపా, నైట్రో గ్రూప్. దిస్ ఇస్ వాట్, నైట్రో గ్రూప్. NO2 is nitro group and Cn negative means what, nitrile. Okay na, nitrile. In coordination compounds, in Cn we will call it as what, cyanide. Okay na, there it is acting as what ligand. That's why we changed the name. This is what, Cn. Okay na, Cn. Okay na, but here we will call it as what, nitrile. Okay na, ఓకేనా, అర్థమవుతుందా? సి హియర్ మనం ఏం చేయాలి, రిడక్షన్. సో రిడక్షన్ మీన్స్ వాట్, జస్ట్ రిమెంబర్ ద చీట్ కోడ్. రిడక్షన్ మీన్స్ వాట్, we have to add the what, hydrogens. We have to addition the hydrogens, or we can also remove the hydrogen oxygens. ఓకేనా, ఆక్సిజన్స్ ఉంటేనే మనం ఆక్సిజన్స్ రిమూవ్ చేయాలి, లేకపోతేనేమో వదిలేయాలి, లేకపోతే జస్ట్ హైడ్రోజన్స్ ని అడిషన్ చేయాలి. సి హియర్ CH3 C triple bond N, that means what, it is a nitrile group. Here we are taking what, alkyl, methyl అంటే ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్కైల్ మనకి ఏం తీసుకున్నాం, ఆల్కైల్ నైట్రైల్ తీసుకుంటున్నాం. దీన్ని మనం లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో రియాక్షన్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్, లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఈస్ వాట్, ఇట్ ఇస్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇది ఏం చేస్తుంది, హైడ్రోజన్స్ ని రిడక్షన్ చేస్తుంది, ఇది హైడ్రోజన్స్ ని డొనేట్ చేస్తుంది మనకి. ఓకేనా, జస్ట్ ఏం లేదు, ఇక్కడ హైడ్రోజన్స్ ని అడిషన్ చేయాలి. సి హియర్, జస్ట్ కాన్సన్ట్రేట్ వేర్ వీ హ్యావ్ టు యాడ్ దిస్ హైడ్రోజన్స్. ఎక్కడ యాడ్ చేస్తే హైడ్రోజన్స్ ని మనకు అమైన్స్ ఫామ్ అయితే మీరే ఒకసారి కాన్సన్ట్రేట్ గా చూడండి. ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. ఓకేనా, అంటే నైట్రోజన్ దగ్గర చుట్టుపక్కలనే మనం వీ హ్యావ్ టు యాడ్ ద హైడ్రోజన్స్, అప్పుడే మనకు అమైన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, అదే మనం ఇక్కడ CH3కి మనం హైడ్రోజన్స్ యాడ్ చేసినాం అనుకోండి, అమైన్స్ ఫామ్ అయితే ఫామ్ అవ్వవు. ఓకేనా, సి హియర్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ దిస్ ట్రిపుల్ బాండ్, అర్థమవుతుందా? సో వీ హ్యావ్ టు యాడ్ దిస్ 4 హైడ్రోజన్స్ మనం యాడ్ చేస్తున్నాం. సో 2 హైడ్రోజన్స్ టు దిస్ కార్బన్, 2 హైడ్రోజన్స్ టు దిస్ నైట్రోజన్. ఓకేనా, మనం 2 హైడ్రోజన్స్ నైట్రోజన్ కి యాడ్ చేస్తున్నాం, 2 హైడ్రోజన్ మనం దేనికి యాడ్ చేస్తున్నాం, నైట్రోజన్ కి యాడ్ చేస్తున్నాం. హియర్ జస్ట్ గివ్ 2 హైడ్రోజన్స్ టు దిస్, ఓకేనా. దెన్ వాట్ వి విల్ గెట్, CH3 CH2 NH2. క్లియర్? ఓకేనా, Ravindra, sure, for 2023 students I will start one beautiful long term coaching. Okay na, with each and every concept at the level of IIT. Okay na, IIT, JEE, NEET, means. Okay na, don't worry about 2022. If anyone will fail, no problem, because a single sheet of paper cannot decide your future. ఓకేనా, ఒక సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ అనేటువంటిది నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయదు. ఓకేనా, జీవితం అనే లైఫ్ లో ఎన్నో ఆపర్చునిటీ వస్తుంటాయి. ఓకేనా, ఎవరు డిస్కరేజ్ అవ్వకండి, ఎంసెట్ లో వచ్చిన రాకపోయినా. బట్ ఇప్పటికి మాత్రం ఏంటిది, నీకంటూ ఒకటి రాసిపెట్టి ఉంది అనే ధైర్యంతో నువ్వు
ప్రిపేర్ అవ్వు. ఓకేనా? సి హియర్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ని యాడ్ చేసినాం. వి గాట్ వాట్, ఇథైల్ అమైన్. వి గాట్ వాట్, ఇథైల్ అమైన్. క్లియర్. Okay, see here, next here I took ethyl nitride. See here, NH2 CH3 CH2 and NH2. Same what we have to do, we have to addition the 2 hydrogens over here, okay na? So 2 hydrogens to this carbon, 2 hydrogens to this carbon, what we will get, CH2 NH2. Same we will get what, propyl 1 amine we will get. Okay na? Propyl 1 amine we will get. Simple. Okay na? Just cheat code, you just write cheat code here, where you will see this. Remember this, first one ఏంటంటే lithium aluminum hydride for 1 and H2C2O5. You can take any one this, okay na? C2H5OH, and here we can also take PT. I already said na, this is also reduction agent ani. Next NaAgC2H5O, okay na? Where you will see these 4 compounds with nitrile group. What you have to do, you have to give 2 hydrogens to this, 2 hydrogens to this, H2. Okay na? ఎప్పుడైనా కూడా ఈ 4 రెడ్యూసింగ్ రియేజెంట్స్ మీకు కనిపిస్తే ఏం లేదు, ఈ 4 రెడ్యూసింగ్ ఏజెంట్స్ తోని మీకు ఈ నైట్రైల్ గ్రూప్ కనిపిస్తే దాంట్లో కార్బన్ కి 2 హైడ్రోజన్స్ ఇచ్చేసేయండి, నైట్రోజన్ కి 2 హైడ్రోజన్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే, ఐ విల్ డూ మోటివేషన్ క్లాస్ ఆల్సో, డోంట్ వరీ. ఓకేనా? జస్ట్ కార్బన్ కి 2 ఇవ్వండి హైడ్రోజన్స్, యూ జస్ట్ గివ్ నైట్రోజన్ టు 2 hydrogens. Okay na? So this is what reduction with nitrile. Okay, completed. Next, reduction with amides. Amides, AMDES. So what is the difference between amines and amides? So amines అంటే ఇది NH2, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేటువంటి అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా? సో amides means what, C double bond O NH2. ఇక్కడ C double bond O గ్రూప్ అనేటువంటిది amides కి అటాచ్ అయి ఉంటుంది. amines కి ఏమో R గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది, మనకు తెలుసు. సేమ్ హియర్, here we are taking lithium aluminum hydride 1, నెక్స్ట్ ఏంటిది H2O. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది H2O. These 2 are what, acting as reducing agents. What it will be do, just tell me. Here see here what, here oxygen is there. What you have to do, just replace the oxygen. Okay na? You just add ఏంటిది, you just add what, hydrogens. Okay na? See here, oxygen, how many bonds are there here? 2 bonds are there na? So 2 bonds means 2 hydrogens, you just add 2 hydrogens here. Okay na? CH2 NH2. Very simple. This is methylamine, this is what, ethylamine. Clear? Methylamine and ethylamine. Okay, next. Okay, వచ్చేసింది. Okay na? Legend entry. What is this చెప్పండి, ఒక్కసారి చదవండి, నేమ్ పెట్టండి. Gabriel thalamide synthesis. This is one of the preparation methods of what, amines. Through this preparation methods, what we can produce, only 1 degree amines. Okay na? Only 1 degree amines. So okay na? Legend అనేటువంటిది ఎంటర్ అయిందో ఇక్కడ. So see here, ఇందులో ఏ పాయింట్ అర్థం కాకపోయినా you have to tell me. If you will not understand any point, you have to tell me. Okay na? Because this is very important. We have a more chance if they will ask questions upon this named this preparation methods na, we have a more chance on this. Okay na? Gabriel thalamide synthesis. Okay na? See here, so Gabriel thalamide synthesis will follow nucleophilic substitution reaction, that to SN2 reaction. Okay na? They will give 5 reactions. They will ask which reaction will follow nucleophilic substitution reactions. Okay na? There you can see in ammonolysis, there also ammonia is there. It is also follow what, nucleophilic substitution reaction, and it is also follow nucleophilic substitution reaction, and that too this is follow SN2 reaction. Clear? So why, I will tell. Okay na? Why I will tell. See Gabriel thalamide synthesis. So in this మనం రియేజెంట్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, see here,
సబ్స్ట్రేట్ మనం ఏం తీసుకుంటాం సి హియర్ థాలిమైడ్ తీసుకుంటున్నాం మనం థాలిమైడ్ తీసుకుంటున్నాం హియర్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ థాలిమైడ్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు రిమెంబర్ థాలిమైడ్ థాలిమైడ్ ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి హియర్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది థాలిమైడ్ ఓకేనా బెంజిన్ రింగ్ ఉంటుంది బెంజిన్ రింగ్ కి ఇటొక OH గ్రూప్ ఉంటుంది ఇటొక CO C డబుల్ బాండ్ O గ్రూప్ ఉంటుంది ఇటొక CO డబుల్ బాండ్ O గ్రూప్ ఉంటుంది అవి రెండు కూడా మనకు అమైన్ గ్రూప్ తోని అటాచ్ ఉంటుంది ఓకేనా అమైన్ గ్రూప్ తోని అటాచ్ ఉంటుంది సో ది C డబుల్ బాండ్ O NH ఉంటే మనకి ఏంటి ఇది అమైడ్ గ్రూపే కదా సో రెండు అమైడ్ గ్రూప్స్ ఉన్నాయి ఓకేనా ఇది ఏంటిది థాలిమైడ్ ఓకేనా థాలిమైడ్ క్లియరా ఓకే సో నౌ వి విల్ డూ ద రియాక్షన్ see here థాలిమైడ్ see here we know that nitrogen having what lone pair of electrons మనకు తెలుసు నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసు కదా ఎందుకంటే అది రిచ్ కిడ్ ఓకేనా సో వి ఆర్ రియాక్టింగ్ విత్ NaOH ఓకేనా NaOH తో రియాక్షన్ చేస్తున్నాం వాట్ వి విల్ గెట్ చెప్పండి బేటా వాట్ విల్ గెట్ సో జస్ట్ టు ఐడెంటిఫై ద ప్లస్ అండ్ మైనస్ గ్రూప్ సో Na having positive charge OH having negative charge ఓకేనా and this NH is acting as a what nucleophile because it is having a lone pair of electrons so this will go and attach where this K plus okay na because K plus is what electron poor center దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి సో అది ఇక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది క్లియరా అండ్ ఇక్కడ OH మైనస్ ఉంది కదా దీనిపైన నెగిటివ్ చార్జ్ ఉంది అండ్ ఇక్కడ O పైన మనకి H పైన మనకి ఏముంటుంది పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఓకేనా పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఎందుకంటే నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ స్పీసీస్ కాబట్టి దాని పక్కన ఉంది కాబట్టి దానికి పాజిటివ్ చార్జ్ ఉంటుంది సో ఈ H ప్లస్ అనేటువంటి దేంతో అటాచ్ అవుతుంది ఇది ఈ OH మైనస్ తో అటాచ్ అవుతుంది సింపుల్ గా ఇక్కడ మనకి ఏంటిది OH మైనస్ అనేటువంటిది వెళ్ళిపోద్ది బయటికి అంటే H2O అనేటువంటి బయటికి వెళ్ళిపోతుంది క్లియరా సో వాట్ విల్ బి హ్యాపన్ ఇక్కడ సి హియర్ ఈ నైట్రోజన్ ప్లేస్ కి మనకి ఇక్కడ K తోని ఈ కాంపౌండ్ ఎంటైర్ థాలిమైడ్ వచ్చి K తోని మనకు రియాక్షన్ చెంది అక్కడ అటాక్ అయింది ఓకేనా అటాక్ అయింది క్లియరా ఓకేనా నెక్స్ట్ వీఆర్ రియాక్టింగ్ విత్ this with what alkyl halides what alkyl halide okay na alkyl halide here very important in Gabriel thalamide synthesis we will react with only aryl halides sorry only alkyl halides we will not use aryl halides because aryl halides will not undergo nucleophilic substitution reactions ఇవి nucleophilic substitution reaction జరపవు కాబట్టి వీటిలో మనం ఎరైల్ హాలైడ్స్ ని తీసుకోం అంటే బెంజిన్ ఉన్నటువంటి హాలైడ్స్ ఉంటాయి కదా ఇక్కడ బెంజిన్ ఉంది కానీ అది ఫినైల్ ఉంది ఇక్కడ NH2 ఉంది సో ఇలాంటి కాంపౌండ్స్ మనం తీసుకోము క్లియరా ఓకే బచ్చో క్లియర్ బచ్చో ఓకే see here నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఏంది మైనస్ ఏంది జస్ట్ ఐడెంటిఫై చేయండి ఓకేనా see here ఇక్కడ ఏంటిది R బాండ్ X సో X కి మనకి ఏంటిది నెగిటివ్ చార్జ్ వస్తుంది R కి మనకి ఏంటి పాజిటివ్ చార్జెస్ ఎందుకంటే X అండ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటం కాబట్టి ఓకేనా సో X ప్లస్ లో క్లోరిన్ ఉండొచ్చు ఫ్లోరిన్ ఉండొచ్చు బ్రోమిన్ ఉండొచ్చు ఐయోడిన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మనకి ఓకేనా see here నెక్స్ట్ ఏంటిది ఇది న్యూక్లియోఫైల్ కదా ఇప్పుడు నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది ఇది న్యూక్లియోఫైల్ కదా సో ఇది ఎక్కడికి వెళ్తుంది ఇది వెళ్ళి R ప్లేస్ లోకి వెళ్ళి అటాచ్ అవుతుంది ఎక్కడికి అటాచ్ అవుతుంది ఇట్స్ వెరీ సింపుల్ R ప్లేస్ లోకి వెళ్ళి అటాక్ అవుతుంది నెక్స్ట్ X ఉంది కదా సో X కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది అండ్ ఈ పొటాషియం కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది కదా సో X అనేటువంటిది పొటాషియం తో బయటికి వెళ్ళిపోతుంది సో ఇక్కడ KX అనేటువంటి బయటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ K ప్లేస్ లో మనకి ఇక్కడ R గ్రూప్ వచ్చేసింది క్లియరా ఏమైనా కష్టం ఉందా ప్లస్లు మైనస్లు ప్లస్ ఎక్కడ ఉంది మైనస్ ఎక్కడ ఉంది ప్లస్ దగ్గరికి వెళ్ళి మైనస్ వేయండి మైనస్ దగ్గరికి వెళ్ళి ప్లస్ వేయండి క్లియరా ఓకే వెరీ గుడ్ see here next we are reacting with what NaOH 2 moles of NaOH first we are reacting with what KOH second we are reacting with what RX third we are reacting with what sodium hydroxide so ఇందులో సోడియం హైడ్రాక్సైడ్ కూడా చూడండి సోడియం కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది OH కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది ఓకేనా OH కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది ఇక్కడ మనకి ఈ కాంప్లెక్స్ లో నైట్రోజన్ కి ఏముంటుంది లోన్ పేస్ ఉంటుంది దీనికి ఏ చార్జ్ ఉంటుంది పాజిటివ్ చార్జ్ ఉంటుంది R కి ఓకేనా నైట్రోజన్ స్లైట్లీ నెగిటివ్ చార్జ్ అంటే లోన్ పేర్ ఉంటుంది కాబట్టి దాని దగ్గర ఓకేనా సో నెక్స్ట్ వాట్ విల్ బి హ్యాపెన్ ఇక్కడ ఏం లేదు బేటా ఇందులో ఉన్నటువంటి see here ఇందులో ఉన్నటువంటి OH ఉంది కదా OH వన్ సెకండ్ బేటా ఓన్లీ H ఇక్కడ ప్లస్లు మైనస్లు మర్చిపోండి ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది జస్ట్ ఫర్గెట్ ప్లస్ అండ్ మైనస్ here one magic is going to happen here one H is there na this one H
is going to attack to here. One H is there na. So ఇక్కడ 2 mole of NaOH తీసుకున్నాం. అంటే Na మనకు NaO ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, అండ్ H ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకేనా, NaO 2 ఉంటాయి, H 2 ఉంటాయి. సో ఈ 2 H అనేటువంటివి మనకి ఎక్కడ ఈ నైట్రోజన్ దగ్గరికి వెళ్ళిపోతాయి, అండ్ రిమైనింగ్ ఈ దిస్ NaO ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఒక NaO అండ్ ఇక్కడ ఒక NaO అనేటువంటిది అటాక్ అవుతుంది, NaO అనేది అటాక్ అవుతుంది. క్లియరా? సి హియర్, ఇక్కడ NaO అటాక్ అయింది ఇక్కడ. ఓకేనా, C డబల్ బాండ్ O Na, ఇక్కడ ONa. నెక్స్ట్ ఏంటిది, 2 హైడ్రోజన్స్ ఎక్కడ అటాక్ అయినాయి, నైట్రోజన్ దగ్గర అటాక్ అయినాయి. సో మనకు ప్రైమరీ అమైన్ అనేటువంటిది ఫామ్ అయింది. క్లియరా? వెరీ సింపుల్. ఓకేనా, ఇక్కడ మనకు హోమోలైటిక్ క్లీవేజ్ చేయండి. సి హియర్ NaOH ఉంది కదా, ఇక్కడ 2 moles ఆఫ్ NaOH ఉంది కదా. సో దీన్ని మీరు NaO 2 moles ఆఫ్ NaO అండ్ 2H2 గా రిమూవ్ చేయండి. H2Oని బ్రేక్ చేసి H2Oని మీకు నైట్రోజన్ కి ఇచ్చేసేయండి. అండ్ వీటిని మనం ఒక C డబుల్ బాండ్ O గ్రూప్ ఒకటి, ఒక NaOని ఇంకో C డబుల్ బాండ్ గ్రూప్ ని ఇంకో NaOని ఇచ్చేసేయండి. సింపుల్. ఓకేనా, సో మనకు ఫైనల్లీ ఈ కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, సి హియర్. ఇప్పుడు దీని నుంచి ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇదేంటిది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటిది బల్కీ న్యూక్లియోఫైల్స్, అది కూడా ఏంటిది, ఇదేంటిది బల్కీ న్యూక్లియోఫైల్ ఉండడం వల్ల ఇక్కడ ఇదేంటిది SN2 రియాక్షన్ ని మనకు షో చేస్తుంది. ఓకేనా, SN2 రియాక్షన్ ని మనకు షో చేస్తాయి. ఓకేనా, క్లియరా? ఓకే, సి హియర్, in this reaction only primary amine is only going to form. Primary amine ఫామ్ అవుతుంది, మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది ఏంటిది మనకు గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఈ సింథసిస్ ను మనకు ఎలా అడగచ్చు అంటే, నేను క్వశ్చనింగ్ జస్ట్ ఫర్ యువర్ ఐడియా నేను చెప్తున్నాను. ఇక్కడ X అనే కాంపౌండ్ ఇస్తాడు. X అనే కాంపౌండ్ ని మనం KOH అండ్ RX తోని లేదా NaOH తోని రియాక్షన్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనకు ఏం ప్రొడ్యూస్ అయ్యింది అని అడుగుతాడు. ఓకేనా, ఇక్కడ Y ప్రొడ్యూస్ అయ్యింది, ఈ Y ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, Y ఏంటిది బేటా, ఆబ్వియస్లీ ప్రైమరీ అమైన్. క్లియరా, ప్రైమరీ అమైన్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వైజ్ కూడా మనం ఏం పెట్టాలి, కింద నాకు ఇచ్చిన ఆప్షన్ లో అది ప్రైమరీ అమైన్ పెట్టాలి. లేదా మనకు ఒకటి ఇది ఇస్తాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 second, I'll rub it. I will add another thing. For example, ఇక్కడ X, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ థాలిమైడ్ ఇస్తాడు. థాలిమైడ్ ని ఇఫ్ యూ విల్ రియాక్ట్ విత్ X, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏమని చెప్తారంటే కిచక్ దిస్ O C double bond O, and here C double bond O, and here NH is there, NK is there. సో ఇక్కడ X ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, X మనం ఏం చెప్పాలి, NaOH అని చెప్పాలి. సో ఇలా జనరల్ గా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. ఓకేనా, సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ KOH, RX అనేటువంటి అండ్ NaOH అనేటువంటిది. ఓకేనా, ఈ 3 మనకి ఎందులో ఉపయోగపడుతున్నాయి, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ లో. సో ఈ 3 కాంబినేషన్ లో ఎక్కడ కనిపించినా కూడా యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఏంటి, 2 కూడా కాంబినేషన్ లో ఉండొచ్చు. ఈ 2 KOH అయినా, KOH RX అయినా, లేదా RX అండ్ NaOH, ఈ 2 కాంబినేషన్లు ఎక్కడ కనిపించినా కూడా యూ హ్యావ్ టు టెల్ వాట్ దట్ ఈస్ ఎ గాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఓకేనా, నెక్స్ట్ హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్, very important. See here in this Gabriel Thalliumide synthesis, amides ni manam we are reacting with bromine. Amide is reacting with bromine and NaOH. Amides are going to reacting with what? Bromine and NaOH. Very important and simple. Okay na? See here, ikkada manaku em form adi cheppandi beta. Just plus ni minus ni తీసేసేయండి. ప్లస్ మైనస్ ని తీసేసండి. ఐ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ట్రై టు రిమెంబర్. ఓకే, ద ఫస్ట్ స్టెప్ ఈస్, ఇక్కడ మనకు 4 NaOH గ్రూప్ నేను తీసుకున్నాను. ఐ టుక్ హియర్ 4 NaOH గ్రూప్స్ అండ్ హియర్ 2 bromines ఆర్ ప్రెసెంట్.
మనకు వి ఆల్రెడీ నో దట్ మనకు తెలుసు బ్రోమిన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ 4NaOH లో మనకి దీనిని ఐఎమ్ డివైడింగ్ దిస్ యాజ్ ఏ 4Na అండ్ 4OH. ఓకేనా, 4OH. హియర్ 4Na కి మనకి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది మనకు తెలుసు. బ్రోమిన్ కి మనకి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది తెలుసు. ఓకేనా, సో ఈ బ్రోమిన్ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి Na తోని బయటికి వెళ్ళిపోతుంది. సో Na తోని బయటికి వెళ్ళిపోగలుగుతుంది ఓన్లీ ఇట్ నీడ్ ఓన్లీ 2Na ఓన్లీ, ఎందుకంటే దీనికి 2 ఎలక్ట్రాన్స్ అయితే సరిపోతుంది బ్రోమిన్ కి. సో ఇందులో ఉన్నటువంటి 2 Na ఇది బయటికి వెళ్ళిపోతుంది. సో 2NaBr. ఓకేనా, 2NaBr. బ్రోమిన్ కి 2 ఎలక్ట్రాన్సే కావాలి, అర్థమవుతుందా? ఒక సోడియం ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, 2 సోడియంస్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. అందుకనే ఇక్కడ 4 సోడియంలు ఉన్నా కూడా 2 సోడియంతో అది బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా, క్లియరా? ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటిది, మళ్ళీ 2 సోడియం అనేటువంటిది మిగిలిపోయింది. 2 సోడియం ఇస్ బ్యాలెన్స్డ్. దిస్ 2 సోడియం వాట్ ఇట్ విల్ బి డూ మీన్స్ ఇట్ విల్ టేక్ 1 ఆక్సిజన్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్ తీసుకుంటుంది, వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్ తీసుకుంటుంది. అండ్ రిమైనింగ్ 3 ఆక్సిజన్స్ అనేటువంటివి ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు 3 ఆక్సిజన్స్ ని ఇక్కడ నుంచి తీసుకుంటుంది Na. ఓకేనా, సో మొత్తం ఏం ఫామ్ అవుతుంది, 3 ఆక్సిజన్స్ ని. సో Na2 ఇక్కడ నుంచి ఒక ఆక్సిజన్, ఇక్కడ నుంచి 2 ఆక్సిజన్ తీసుకుంటుంది, 4OH కదా బేటా, 4OH కదా బేటా. ఇందులో నుంచి 2 ఆక్సిజన్స్ ఏది తీసుకుంటుంది, మన ఏం తీసుకుంటుంది, మనకు Na తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందో కూడా నేను చెప్తాను, ఎందుకు తీసుకుంటుందో కూడా చెప్తాను. సియర్ ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, Na2O3 అనేటువంటి ఫామ్ అవుతుంది. ఎందుకు, 2 Naలు మిగిలినాయి మనకు. సో 2Na, ఓకే, అండ్ CO3. ఓకేనా, CO3 ని మనకు ఫామ్ చేస్తుంది, Na2CO3. సియర్ ఇక్కడ C డబల్ బాండ్ ఓన్ తీసుకుంటుంది బేటా, సారీ నేను ఓన్లీ ఆక్సిజన్ చెప్పాను, ఇక్కడ C డబల్ బాండ్ ఓన్ తీసుకుంటుంది, అంటే CO అయింది. ఇంకా 2 హైడ్రోజన్స్ ని ఇక్కడ నుంచి 2 ఆక్సిజన్స్ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఓకేనా, ఆక్సిజన్ నుంచి ఇక్కడ తీసుకుంది. ఐ హోప్ మీకు కన్ఫ్యూజన్ అవుతుందంటే నేను మళ్ళీ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసేసి. సో ఇక్కడ 2 ఆక్సిజన్ తీసుకుంటే 4OH దగ్గర నుంచి 2 మనకేంటిది ఆక్సిజన్ తీసుకుంటది. ఇక్కడ మనకి ఎన్ని ఆక్సిజన్స్ మిగులుతాయి, మనకు 2 ఆక్సిజన్స్ మిగులుతాయి అండ్ 4 హైడ్రోజన్స్ మిగులుతాయి. 2 ఆక్సిజన్స్ 4 హైడ్రోజన్స్ ఈస్ నథింగ్ బట్ వాట్, H2O, 2H2O. అంటే దీని నుంచి వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేయడానికే అది ఓన్లీ మనకి 2 ఆక్సిజన్స్ నే తీసుకున్నది. అర్థమైందా, 2 ఆక్సిజన్స్ నే తీసుకున్నది. సో అది Na2CO3 ని ఫామ్ చేసింది. నెక్స్ట్ లాస్ట్ కి మిగిలింది ఏంటిది, RNH2 ఇక్కడ ఫామ్ అయింది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాన్సన్ట్రేట్ గా వినండి. ఓకేనా, కాన్సన్ట్రేట్ గా వినండి. హియర్ Br2, ఇక్కడ ఏముంది, 2 Brలు ఉన్నాయి. ఓకేనా, Br కి మనకి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, సో 2 ఉన్నాయి కాబట్టి దీని దగ్గర ఇంత -2 ఛార్జ్ ఉంటుంది. దీనికి ఎన్ని, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి రెడీగా ఎవరు ఉన్నాడు, ఇక్కడ సోడియం రెడీగా ఉన్నాడు. ఓకేనా, సో ఇక్కడ 4 సోడియంస్ ఉన్నాయి, బట్ దీనికి ఎన్ని కావాలి, 2 కావాలి. సో 2 సోడియం మాలిక్యూల్స్ ని ఇది తీసేసుకున్నాడు, 2NaBr గా బయటకు వెళ్ళిపోయిండు. ఓకే, NaBr గా బయటకు వెళ్ళిపోయిండు. ఓకేనా, సి హియర్ ఇక్కడ సోడియంస్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 2 సోడియంస్ ఆల్రెడీ బయటకి ఎగిరిపోతే ఇక్కడ 2 సోడియంస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనకు 2 సోడియంస్ అనేటువంటి ఉన్నాయి. ఈ 2 సోడియంస్ అనేటువంటివి మనకి ఇక్కడ ఈ C డబుల్ బాండ్ పోతోని. ఓకేనా, సో 2 సోడియంస్ అంటే దీన్ని Na2 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, Na2 ఇక్కడ CO2 తోని, ఇక్కడ C1 తీసేసుకుంది. ఓకేనా, C1 తీసేసుకుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఎన్ని మిగిలినాయి, 4OHలు మనకు మిగిలినాయి, 4OHలు మనకు మిగిలినాయి. మనకు 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫామ్ చేయాలంటే 4OHలు అంటే 4OHలు ఉన్నాయి. ఇవి ఎన్ని ఆక్సిజన్స్ ఫామ్ చేస్తే చెప్పండి బేటా, ఎన్ని H2Oలను ఫామ్ చేస్తే చెప్పండి బేటా. 2 H2Oలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, H2O. అంటే H2Oలో 2 H2Oలో మనకి 4 హైడ్రోజన్స్ ఉంటాయి, 2 ఆక్సిజన్స్ ఉంటాయి, 2 ఆక్సిజన్ ఉంటాయి. అంటే 2 ఆక్సిజన్స్ మనకు సరిపోతాయి, 2 ఆక్సిజన్స్ మనకు సరిపోతాయి 2 H2Oని ఫామ్ చేయడానికి. ఓకేనా, సో అందుకనే ఇప్పుడు దీంట్లో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, సో మనకు 2 ఆక్సిజన్స్ సరిపోతాయి కదా, అందుకని ఇంకా 2 ఆక్సిజన్స్ ఏది తీసుకున్నది, ఇది తీసేసుకున్నది NaO. సో ఇదేం ఫామ్ చేసింది, Na2CO3 ని ఫామ్ చేసింది. ఇప్పుడైనా అర్థమైందా, ఒక్కసారి మెసేజ్ పెట్టండి, అర్థమైందా? మిగిలింది ఏంటిది, ఈ H2O అనేటువంటి 2 H2Oగా బయటికి వెళ్ళిపోతుంది, H2Oగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చెప్పొచ్చు ప్లస్ H2O అనేటువంటి బయటికి వెళ్తుంది, 2H2O. అర్థమైందా? ఓకే, యు హార్డ్. ఓకేనా, సి హియర్, క్లియర్, ఇది ఓకేనా, ఇది క్లియర్. ఓకే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, సి హియర్, ఇఫ్ దే విల్ గివ్ దిస్ కాంపౌండ్
C double bond O NH2. This is amide. Okay na? Amide combination లో మన amine కి మనకు Br2 ఇచ్చిండు, KOH ఇచ్చిండు. ఇక్కడ మనం KOH తీసుకోవచ్చు అండ్ we can also take NaOH. ఓకేనా? NaOH తీసుకోవచ్చు, KOH తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సిఆర్ నేను ఇక్కడ KOH తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తే చెప్పండి బెట, ఇక్కడ ఏం ఫామ్ అయితే చెప్పండి బెట. సింపుల్ గా మనం చెప్పొచ్చు CH3NH3 ఫామ్ అయింది. జస్ట్ ఇక్కడ నుంచి మనకి ఈ డబల్ బాండ్ అనేటువంటిది C డబల్ బాండ్ O అనేటువంటిది ఎగిరిపోద్ది. చీట్ కోడ్ రాసుకోండి. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుందంటే ఆల్కైల్ ఐసోసైనేట్ ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఆల్కైల్ ఐసోసైనేట్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? సియర్ ఇక్కడ దీనికి చీట్ కోడ్ ఏంటంటే ఐ విల్ రైట్ చీట్ కోడ్ హియర్. wherever you will see amide with Br2 and here we are taking only one Br2, one unit only, very important. Here we are taking 1 mole of Br only and ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అనేటువంటిది ఐసోసైనైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అండ్ దీనికి చీట్ కోడ్ ఏంటంటే ఈ కాంబినేషన్ ఇక్కడ KOH అన్న ఇవ్వచ్చు ఆర్ దే కెన్ ఆల్సో గివ్ NaOH అని ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదు, అమైడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది R డబుల్ బాండ్ O అండ్ ఇక్కడ ఏంటిది NH2. ఇక్కడ R ప్లేస్ కూడా వాడు ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ ఈ C డబుల్ బాండ్ O గ్రూప్ ని రిమూవ్ చేయండి. యూ జస్ట్ రిమూవ్ దిస్ C డబుల్ బాండ్ O గ్రూప్, యూ జస్ట్ రైట్ ద రిమైనింగ్ కాంపౌండ్స్ RNH2 అమైన్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అర్థమైందా? చీట్ కోడ్ అర్థమైందా? వెరీ సింపుల్ చీట్ కోడ్. ఓకే, వెరీ గుడ్ రాజేష్. ఓకేనా? సో అమైడ్స్ ఇచ్చేసి Br2 KOH ఇచ్చేస్తే లేదా NaOH ఇచ్చేస్తే సింపుల్ గా అమైడ్ లో ఉన్నటువంటి దట్ C డబుల్ బాండ్ O గ్రూప్ we have to remove, we have to write remaining compound that is NCH2. ఓకేనా? క్లియర్? ఓకే. సో నౌ we will talk about very important physical properties. ఓకేనా? See here, damn sure I am telling that from physical properties and chemical properties that is basic nature of amines. From these two topics you just write with star mark. Ajay sir cheppindu, Ajay sir said that from physical properties and basic nature of the this amines or this structure theory concept there na, physical properties and basic nature and that structure IUPAC nomenclature, that means classification, structure and IUPAC nomenclature there na. So from these four concept one question is damn sure. From chemical properties and one from chemical properties and preparation methods. So from these two topics one question is damn sure. Okay na? Damn sure. So you just have to remember what chemical properties నుంచి preparation methods నుంచి రెండిటి నుంచి దేంట్లో ఒక దాంట్లో నుంచి క్వశ్చన్ మాత్రం 100% షూర్ గ్యారంటీ. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయినటువంటి క్లాసిఫికేషన్ కావచ్చు, నైట్రోజన్ యొక్క స్ట్రక్చర్ కావచ్చు, IUPAC నామెన్క్లేచర్ కావచ్చు, బేసిక్ నేచర్ కావచ్చు, ఇప్పుడు చెప్పుకునే మన ఫిజికల్ ప్రాపర్టీస్ కావచ్చు, వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది డామ్ షూర్. వన్ క్వశ్చన్ ఈస్ డామ్ షూర్. ఓకే, ఎస్, ఏపీకి టిఎస్కి ఫర్ బోత్ దిస్ ఇస్ సేమ్. క్లియర్? ఫర్ బోత్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, ఓకేనా? సి హియర్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, I am writing with this color pen. Okay, these are theory topic only. Just note these theory points. Morning levagane chadavandi, you will understand. Okay na? You will understand. You have to revise because this is theory topic. If you are missing theory topics from this organic chemistry means me anta foolish ever undaru. Okay na? Theory topics ni kachithanga gurtu pettukovali. See here, lower amines ante enti cheppandi ante ఫస్ట్ మిథైల్ అమైన్ కావచ్చు, ఇథైల్ అమైన్ కావచ్చు. దీంట్లో ఏంటి రెండు, మిథైల్ అమైన్ అంటే ఏంటిది CH3 అండ్ NH2 అండ్ ఇథైల్ అమైన్ అంటే ఏంటిది CH3 CH2 అండ్ NH2. దీస్ ఆర్ వాట్ లోవర్ అమైన్స్. లోవర్ అమైన్స్ మీన్స్ వాట్? ఇట్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకేనా? సో దిస్ లోవర్ అమైన్స్ ఆల్వేస్ కంటైనింగ్ ఫిషీ ఆర్డర్. లైక్ మీన్స్ మనం ఎప్పుడైనా ఇఫ్ యూ విల్ బ్రింగ్ ఫిషెస్ నా,
ఓకేనా. ఫిషెస్ తెచ్చినప్పుడు మన ఇంట్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, సో సేమ్ స్మెల్ అనేటువంటిది ఈ లోవర్ అమైన్స్ ని చూసినట్టయితే మనకు అదే స్మెల్ అనేటువంటిది వస్తుంది, వాటికి అదే స్మెల్ అనేటువంటి ఉంటుంది. అండ్ దిస్ లోవర్ అమైన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ లిక్విడ్ ఇన్ ఫిజికల్ స్టేట్. లిక్విడ్ ఇన్ ఫిజికల్ స్టేట్, వెరీ ఇంపార్టెంట్. వాట్? లిక్విడ్ ఇన్ ఫిజికల్ స్టేట్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, as the number of carbons increasing, as the number of carbons increasing, first we talk about what? లెస్ కార్బన్స్ ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. లోవర్ అమైన్స్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. యాజ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఈస్ ఇంక్రీజింగ్, మోర్ దెన్ 3 carbons, their melting point is increasing. వెరీ ఇంపార్టెంట్. మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? మెల్టింగ్ పాయింట్ ఈస్ ఇంక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఓకేనా. నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంటే 2 కంటే ఎక్కువ కార్బన్స్ ఉంటే ఏ కాంపౌండ్ కావచ్చు అంటే అది మిథైల్, ఇథైల్ కదా. సో ప్రొపైల్ కావచ్చు, బ్యూటైల్ కావచ్చు, పెంటైల్ కావచ్చు, పెంటైల్ అమైన్, హెక్సైల్ అమైన్, హెప్టైల్ అమైన్, ఆక్టైల్ అమైన్, ఈ అమైన్స్ అన్ని కూడా మనకేంటి, వాటికి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? సో బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ వాట్? సాలిడ్ ఇన్ నేచర్. క్లియరా? ఇది ఎలా ఉంటుంది? సాలిడ్. అర్థమవుతుందా? సాలిడ్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకేనా. సో లోవర్ అమైన్స్ అనేటువంటి ఏంటి? లిక్విడ్ ఇన్ నేచర్. ఓకేనా. అందుకనే స్మెల్ వస్తుంది. ఫిషీ స్మెల్ వస్తుంది. అంటే ఎప్పుడు కానీ మనకు లిక్విడ్ ఉన్నాయే మనకి ఎప్పుడు కానీ స్మెల్ వస్తుంది. సెంటు అది ఇప్పుడు లిక్విడ్ ఉంటుంది, అది స్మెల్ వస్తుంది. ఓకేనా. కోడిగుడ్డు పగిలిపోతుంది, అది ఏంటిది 2 రోజులు అయితే అది కూడా స్మెల్ వస్తుంది. ఓకేనా. లిక్విడ్ స్టేట్ లోనే మనకి ఎప్పుడు స్మెల్ వస్తుంది. ఇప్పుడు రైస్ కూడా అది నార్మల్గా ఉన్నప్పుడు అది స్మెల్ అనేటువంటి నార్మల్ గా వేరే స్మెల్ వస్తుంది. అది ఎప్పుడైతే అది మొత్తం లిక్విడ్ గా మారిపోతుంది, దాని ఒక 10 రోజులు రైస్ అలాగే ఉంచినాం అనుకోండి, అది మొత్తం లిక్విడ్ గా మారిపోతుంది తెలుసా, మొత్తం దాంట్లో అప్పుడు అది స్మెల్ వస్తుంది. లిక్విడ్ స్టేట్ లో స్మెల్ అనేటువంటి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి కార్బన్స్ కి ఎలాంటి స్మెల్ కూడా మనకు ఉండదు. క్లియరా? వీటికి స్మెల్ అనేటువంటిది ఎక్కువగా ఉండదు, ఎందుకంటే ఇవి సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ వాట్? హయ్యర్ అమైన్స్. ఓకేనా. హయ్యర్ అమైన్స్. రిషి, కేశవ, హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అనిలిన్ ఉంది కదా సార్, మీరు ఆల్కైల్ అమైన్స్ గురించి చెప్పిండు. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటే సార్, తక్కువ ఉంటేనేమో అదేమిటిది మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, మనకు ఫిషీ కలర్ ఉంటుందని చెప్పిండు. ఓకేనా. అది లిక్విడ్ స్టేట్ ఉంటాయని చెప్పిండు. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటేనేమో దానికి మెల్టింగ్ పాయింట్స్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? హయ్యర్ అమైన్స్ అది సాలిడ్ స్టేట్ ఉంటాయని చెప్పిండు. మరి ఎరైల్ అమైన్స్ గురించి కూడా చెప్పండి సార్ అంటే, see here I am telling about aryl amines. This aryl amines, అర్థమవుతుందా? ఎరైల్ అమైన్స్ బేసికలీ దే ఆర్ కలర్లెస్. ఏంటి? కలర్లెస్. వాటికి ఎలాంటి కలర్ అనేటువంటి ఉండదు. సో బట్ వెన్ దే ఎక్స్పోజ్ టు ఎయిర్, ఓకేనా, వెన్ దే ఎక్స్పోజ్ టు ఎయిర్ దే విల్ గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ దే విల్ గెట్ అ స్పెసిఫిక్ కలర్. అర్థమవుతుందా? జనరల్ గా అనిలిన్ అనేటువంటిది ఒక డబ్బాలో ఉంచినప్పుడు దానికి ఎలాంటి కలర్ ఉండదు. ఓకేనా. ఎప్పుడైతే దాన్ని మనం బయటికి తీసుకొస్తామో, గాలిలోకి తీసుకొస్తామో, అర్థమవుతుందా, అది ఆక్సిడైజ్ చెంది అది ఒక స్పెసిఫిక్ కలర్ అనేటువంటి తెచ్చుకుంటది. క్లియరా? ఆక్సిడైజ్ చెంది ఆ స్పెసిఫిక్ ఒక కలర్ అనేటువంటిది తెచ్చుకుంటది. క్లియరా? ఓకే. నెక్స్ట్, లోవర్ అమైన్స్ విత్ వాటర్, soluble in water and because they can form hydrogen bonding. Very important. ఇక్కడ లోవర్ అమైన్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ లోవర్ అమైన్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకేనా. లోవర్ అమైన్స్ అనేటువంటి సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎందుకంటే ద రీజన్ behind the solubility of this lower amine is hydrogen bonding, because the lower amines can form hydrogen bonding more. So how I will tell. థ్యాంక్ యూ బేటా. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏం చెప్పండి బేటా? లోవర్ అమైన్కి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సియర్ లోవర్ అమైన్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్ తీసుకున్నాను, ఒకటే ఆర్ గ్రూప్. ఇక్కడ NH2 తీసుకుంటున్నాను, NH2 తీసుకుంటున్నాను. ఇక్కడ CH3 తీసుకున్నాను, CH3 తీసుకున్నాను. ఓకేనా. ఇట్ కెన్ ఫార్మ్ హైడ్రోజన్ బాండింగ్. హౌ టెల్ మీ? See here, హైడ్రోజన్ బాండ్ అనేటువంటి వేటిలో ఫామ్ అవుతుంది? 2 మోర్ ఎలక్ట్రాన్, ఇక్కడ మూడు ఎలక్ట్రోనెగేటివ్ స్పీసీస్ ఉన్నాయి కదా, ఈ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ స్పీసీస్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్, దీంట్లో ఏ రెండు అయినా కూడా కాంబినేషన్ లో వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే ఒకదాని దగ్గర ఉన్న హైడ్రోజన్ తోని ఇంకోటి
ఇంకో దాని దగ్గర హైడ్రోజన్ తో ఇంకోటి. సి హియర్ ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రోజన్ ఉంది కదా, ఇక్కడ H2O వచ్చింది అనుకుందాం, H2O, ఓకేనా. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్ తోని అండ్ ఈ హైడ్రోజన్ తోని హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేస్తుంది ఈ ఆక్సిజన్, ఓకేనా. మరి నైట్రోజన్ ఊకుంటుందా? ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ తోని, అర్థమవుతుందా, హైడ్రోజన్ తో రెండింటితోని ఇది కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది, ఓకేనా. ఈ ఒక నైట్రోజన్ ఒక ఎలక్ట్రోనెగటివ్ ఆటం అనేటువంటిది దానికి దాని దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఎలక్ట్రోనెగటివ్ ఆటం దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ తోని బాండ్ ఫామ్ చేస్తుంది, ఓకేనా. ఓకేనా, ఎప్పుడు ఈ నైట్రోజన్ ఆక్సిజన్ బాండ్ ఫామ్ చేయదు, ఓకేనా. క్లియరా? ఓకే. సో ఈ హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేయడం వల్ల ఇవేంటి? సాల్యుబుల్ ఇన్ వాటర్, ఓకేనా. ఇవి వాటర్ తోని హైడ్రోజన్ బాండింగ్ ని ఫామ్ చేయడం వల్ల ఇవి వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి ఈజీగా, ఓకేనా. సో lower amines are soluble in water. Next, as the number of carbons increasing amines, their solubility is decreasing. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు సాల్యుబిలిటీ అనేటువంటి తగ్గిపోతుంది. క్లియరా? సాల్యుబిలిటీ అనేటువంటి తగ్గిపోతుంది. అప్పుడు ఏమైంది? హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి జరగదు. అప్పుడు ఏంటిది? సాల్యుబిలిటీ అంటే అప్పుడు ఏంటిది? అవి అమైన్స్ అనేటువంటి వాటిలో కరిగిపోవు, హైడ్రోజన్ బాండింగ్స్ ని ఫామ్ చేయవు, ఓకేనా. సో హయ్యర్ అమైన్స్ దేర్ ఇస్ సాల్యుబిలిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. హయ్యర్ అమైన్స్ హ్యావింగ్ లెస్ సాల్యుబిలిటీ వెన్ కంపేర్స్ టు లోవర్ అమైన్స్, ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకు హయ్యర్ అమైన్స్ అనేటువంటివి అమైన్స్ అనేటువంటివి ఆల్కహాల్స్ యొక్క అమైన్స్, వెరీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్కహాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు అమైన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏవి ఎక్కువగా వాటిలో సాల్యుబుల్ అయితే చెప్పండి. ఆల్కహాల్స్ అండ్ అమైన్స్, దే విల్ కంపైర్, ఓకేనా. ఆల్కహాల్స్ ఉన్నాయి, మనకేమున్నాయి? అమైన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏవి ఎక్కువగా వాటర్లో సాల్యుబుల్ అయితే చెప్పండి బేట. ఏవి ఎక్కువ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి? వెరీ సింపుల్, ఆల్కహాల్స్ అనేటువంటివి ఎక్కువగా వాటర్లో సాల్యుబుల్ అనేటువంటి అవుతాయి, ఓకేనా. ఎందుకంటే ఆల్కహాల్స్ లో మనకేముంది? ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అనేటువంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ వెన్ కంపేర్స్ టు అమైన్ లో ఉన్నటువంటి నైట్రోజన్ కంటే ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అర్థమవుతుందా? సో మనకు సాల్యుబిలిటీ అనేటువంటిది అన్నిటికన్నా ఎక్కువ దేంట్లో ఉంటుంది? ఆల్కహాల్స్ లో ఉంటుంది. క్లియరా? సో అమైన్స్ లో సాల్యుబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ క్లియరా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్, ఓకేనా. ఈ బాయిలింగ్ పాయింట్ పైన, మెల్టింగ్ పాయింట్ పైన, వీటిపైన క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి, ఓకేనా. సో అందుకనే కాన్సన్ట్రేట్ గా వినండి, ఓకేనా. డౌట్ ఉంటే ఎట్ ద ఎండ్, క్లాస్ ఎండింగ్ లో నేను ఒకసారి ఏదైనా క్వశ్చన్ పేపర్ చూసి నేను చెప్తాను, ఓకేనా. సీ హియర్ బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ అనేటువంటి ప్రైమరీ దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఉంటుందట వెన్ కంపేర్ టు సెకండరీ అండ్ టెరిషరీ అమైన్స్, ఓకేనా. డ్యూ టు వాట్? ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. వెరీ ఇంపార్టెంట్. డ్యూ టు ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ సైజ్. సో జనరల్ గా బాయిలింగ్ పాయింట్ ఈస్ డిపెండింగ్ అపాన్ వాట్? దిస్ టూ థింగ్స్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, నెక్స్ట్ సైజ్, ఓకేనా. సో ఈ ప్రైమరీ అమైన్స్ లో మనకు ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై primary amines can show more boiling points when compared to secondary and tertiary. Clear? See here బచ్చో. See here ఇక్కడ ప్రైమరీ అమైన్ తీసుకున్నాను, H. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ సెకండరీ అమైన్ తీసుకున్నాను, ఓకేనా. ఇక్కడ టెరిషరీ అమైన్ తీసుకున్నాను, ఓకేనా. రెండు R గ్రూపులు ఉంటాయి టెరిషరీ అమైన్ లో. సో ప్రైమరీ అమైన్ దగ్గర 3 హైడ్రోజన్ గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా. 3 హైడ్రోజన్ గ్రూప్స్ ఉన్నాయి. నేను దేంతో రియాక్షన్ చేసిన అనుకో, ఇదేంటిది? ఖచ్చితంగా ఈ హైడ్రోజన్ ఒక బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ హైడ్రోజన్ ఒక బాండ్, ఈ 3 హైడ్రోజన్స్ అనేటువంటి ఇంటర్మాలిక్యులర్ బాండ్స్ అనేటువంటి ఫామ్ చేస్తాయి. బట్ ఇక్కడ 2 హైడ్రోజన్సే బాండ్ ఫామ్ చేస్తాయి, ఓకేనా. ఇక్కడ 2 హైడ్రోజన్సే బాండ్ ఫామ్ చేస్తాయి. బట్ దీంట్లో ఏంటి? ఒకటే హైడ్రోజన్ ఉన్నది, దీంట్లో ఇంకా తక్కువగా ఉంటుంది. సో ఎక్కడైతే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఇంటర్మాలిక్యులర్ బాండింగ్ అనేటువంటి జరుగుతుంది, ఏ అమైన్ లో హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రైమరీ అమైన్ లో మనకి హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇంటర్మాలిక్యులర్ బాండింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ బాండ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే అక్కడ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సీ హియర్ ప్రైమరీ అమైన్స్ హ్యావింగ్ మోర్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ సెకండరీ అమైన్స్ అనేటువంటి హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి జరపవు. అండ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ బెట, హైడ్రోజన్ మధ్యలోనే ఇక్కడ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇంటర్మాలిక్యులర్ వాట్? హైడ్రోజన్
బాండింగ్. సో 3 degree. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ అనేటువంటిది ఎక్స్టెంట్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది ప్రైమరీ అమైన్స్ అనేటువంటి. అండ్ సెకండరీ అమైన్స్ అనేటువంటి కొంచెం లో. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ టెరిషరీ అమైన్స్ అనేటువంటి అసలు హైడ్రోజన్ బాండింగ్ నే ఫామ్ చేయవు. క్లియరా? ఇది క్లియర్. టెరిషరీ మొత్తమే ఫామ్ చేయదు. ఓకేనా? కంపేర్ చేసినప్పుడైతే ఎంతో కొంచెం ఫామ్ చేస్తుంది, బట్ బుక్ లో మనకి ఇది ఫామ్ చేయదనే ఇచ్చిండు. అర్థమవుతుంది ఎన్సీఆర్టీ బుక్ లో. బట్ కొన్ని కోచింగ్ సెంటర్ లో కొంచెం ఫామ్ చేస్తాను ఇస్తున్నాడు, బట్ నో ప్రాబ్లం, మనం ఎన్సీఆర్టీని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, బేసిసిటీ ఆఫ్ అమైన్. ఓకేనా? ఈ బేసిసిటీ ఆఫ్ అమైన్ నుంచి ఒక క్వశ్చన్, అర్థమవుతుందా? అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ నుంచి ఒక క్వశ్చన్ రానికి బాగా ఛాన్స్ ఉంది బేటా. ఓకేనా? బాగా ఛాన్స్ ఉంది. సో కాన్సన్ట్రేట్ గా వినండి. బేసిసిటీ మీద నేను జస్ట్ ఆర్డర్స్ చెప్తాను, బట్టిఫై చేయండి, నో ప్రాబ్లం. బట్టిఫై చేయండి. మనకు రీజన్ అడిగాడు, జస్ట్ మనకు వాటికి ఏం అడుగుతారంటే ఆర్డర్ అనేటువంటిది అడుగుతాడు. ఓకేనా? ఓకే, సి హియర్, అమైన్స్ అనేటువంటి బేసిసిటీ షో చేస్తాయా, షో చేయవా? ఆబ్వియస్లీ షో చేస్తాయి. సో బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో దాని వల్ల అమైన్స్ అనేటువంటి మనకు బేసిసిటీని షో చేస్తాయి. సి హియర్, లూయిస్ అకార్డింగ్ టు లూయిస్ నేను చెప్పాను యాసిడ్స్ అండ్ బేసిస్ చెప్పేటప్పుడు, అకార్డింగ్ టు లూయిస్ అసలు బేస్ అంటే ఏంటిది? దేని దగ్గర అయితే లోన్ పేరు ఉండి ఆ లోన్ పేరు అది డొనేట్ చేస్తుందో దాన్ని మనం బేస్ అంటాం, అకార్డింగ్ టు లూయిస్. ఓకేనా? లూయిస్ తాతయ్య చెప్పిండు. మరి బ్రౌన్ స్టేట్ తాతయ్య ఏం చెప్పిండు? బ్రౌన్ స్టేట్ తాతయ్య ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది, ఏంటంటే బేస్ కి H+ ని యాక్సెప్ట్ చేసేది, H+ ని యాక్సెప్ట్ చేసేది బేస్ అని చెప్పిండు. ఓకేనా? సో ఇక్కడ నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్ కాబట్టి ఇది H+ ని యాక్సెప్ట్ చేసుకుంటది. అండ్ దీని దగ్గర లోన్ పేరు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీనికి అవసరమైతే లోన్ పేరుని డొనేట్ అనేది చేస్తుంది. అర్థమవుతుందా? దీని ఇష్టం, లోన్ పేరుని డొనేట్ అనేది చేస్తుంది. ఓకేనా? లోన్ పేరు డొనేట్ అనేది చేస్తుంది. అండ్ ఇది లోన్ పేరుని యాక్సెప్ట్ కూడా చేసుకుంటుంది. సో అందుకనే ఇది బేస్ గా యాక్ట్ చేసుకుంటుంది. సో లూయిస్ ప్రకారం, బ్రౌన్ స్టేట్ ప్రకారం, ఆయన చెప్పిన డెఫినేషన్స్ ప్రకారం ఇదేంటి? బేస్. ఓకే, 100% బేస్ అంటే ఇది బేసిక్ నేచర్ ని షో చేస్తుంది. క్లియర్? ఓకేనా? సో అండ్ సాల్యుబిలిటీ చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది వాటర్ లో అనేటువంటిది సాల్యుబుల్ అవుతుంది, మనం చెప్పుకున్నాం. అర్థమవుతుంది? ఇంతకుముందే వాటర్ లో సాల్యుబిలిటీ అయితే చెప్పుకున్నాం, వాటర్ లో సాల్యుబుల్ అయ్యి హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకేనా? సో బట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లో మనకి ఇది ఇన్సాల్యుబుల్. ఓకేనా? లైక్ ఈథర్ ఉంది కదా, ఈథర్ అనేది ఒక ఆర్గానిక్ సాల్వెంట్. ఒకవేళ మనం ఈథర్ లో గనక మనం ఈ అమైన్స్ కనుక వేసినట్టయితే అది సాల్యుబుల్ అవ్వదు, పీపీటీ లాగా బయటకు వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? పీపీటీ లాగా కింద పడిపోయింది, దాన్ని మనం ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా, సపరేట్ చేయొచ్చు కదా అమైన్స్ ని. అర్థమవుతుందా? కిందికి వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంది? ఈథర్ అనుకుందాం బేటా. ఈ ఈథర్ లోపల నేను ఏమేస్తున్నాను? అమైన్స్ ని వేస్తున్నాను. అమైన్ డైరెక్ట్ కిందికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఈ ఈథర్ తో రియాక్షన్ చెందదు, కరిగిపోదు. ఓకేనా? సో మనం ఈ కిందికి వెళ్ళిపోయిన దాన్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు కదా బేటా, రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ అమైన్స్ అనేటువంటివి ఈ ఆర్గానిక్ సాల్వెంట్ లో కరగవు, బట్ వేరే ఉంటాయి కదా, వేరే కాంపౌండ్స్ ఉంటాయి కదా, అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి ఏంటి? సి హియర్, ఇక్కడ పాయింట్ ఎలా చెప్పాలి అంటే నేను, సి హియర్, ఆర్గానిక్ కాంపౌండ్స్ లోపల మనకు అమైన్స్ అనేటువంటి సాల్యుబుల్ అవ్వవు. ఓకేనా? బట్ అమైన్స్ వాటర్ లో సాల్యుబుల్ అవుతున్నాయి కదా, మరి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ వాటర్ లో సాల్యుబుల్ అవుతావా? అవ్వవు. ఓకేనా? ఆర్గానిక్ సాల్వెంట్స్ అనేటువంటివి ఈథర్ అనేటువంటి వాటర్ లో సాల్యుబుల్ అవ్వవు. ఈథర్ ని వాటర్ ని తీసుకుంటే సాల్యుబుల్ అనేటువంటి ఒకదానికి ఒకటి అవ్వదు. అర్థమవుతుందా? ఇంత కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ మీరు ఇది ఒక్కటి ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. అమైన్స్ అనేటువంటి వాటర్ లో సాల్యుబుల్ అయితే, ఆర్గానిక్ సాల్వెంట్స్ అనేటువంటి ఈథర్ లో, లైక్ ఈథర్ కాంపౌండ్ లో సాల్యుబుల్ అవ్వవు. ఓకేనా? హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, మనకు ఇది మనం ఏమని చెప్పుకున్నాం? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, డొనేట్ చేస్తా చేదా? సి హియర్, ఇప్పుడు RNH3 అంటే ప్రైమరీ అమైన్స్ ని నేను ఇక్కడ ఒక యాసిడ్ తో రియాక్షన్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఇదేంటిది? బేస్ కదా అమైన్. ఈ బేస్ ఏం చేయాలి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలి. డొనేట్ చేస్తున్నా అంటే ఆబ్వియస్లీ డొనేట్ చేస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, X కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో దీనికి డొనేట్ చేస్తుంది. రోమన్ 1130 అవుతుంది. ఓకేనా? సో ఎవరికైతే ఇంట్లో ప్రాబ్లం ఉందో వాళ్ళు లీవ్ అవ్వండి. సో ఎవరికైతే ఇంపార్టెంట్ నేను చదువుతా అనుకున్న వాళ్ళు ఉండండి, మీ రిమైనింగ్ వాళ్ళు రేపు వినండి. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సి హియర్, సో ఇది
మనకి ఏం ఫామ్ చేస్తుంది, ఇక్కడ అమ్మోనియం సాల్ట్ ని ఫామ్ చేస్తుంది, అమ్మోనియం సాల్ట్ ని ఫామ్ చేస్తుంది. సో బేస్ ఎప్పుడు కానీ యాసిడ్ తోని కలిసిపోయి సాల్ట్ ని ఫామ్ చేస్తుంది, దాన్నే మనం బేస్ అంటాం. బేస్ ఖచ్చితంగా యాసిడ్ తోని రియాక్షన్ చేస్తే సాల్ట్ ని ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ అమైన్ సాల్ట్ ని ఫామ్ చేసింది కాబట్టి ఇదేమని చెప్పొచ్చు, ఇది బేస్ అని చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఓకేనా, బేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సి హియర్, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనం క్లోరిన్ తీసుకోవచ్చు, బ్రోమిన్ తీసుకోవచ్చు, ఐడిన్ తీసుకోవచ్చు. బట్ వీ షుడ్ నాట్ టేక్ ఫ్లోరిన్ హియర్. హెచ్ఎఫ్ తోని ఇది రియాక్షన్ చెందదు. ఎందుకు రియాక్షన్ చెందదు? అది స్ట్రాంగ్ బాండ్ ని ఫామ్ చేస్తుంది హెచ్ఎఫ్ అనేటువంటిది. సో అందుకే అది రియాక్షన్ చెందదు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ బేసిసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద, ఎస్ వెరీ గుడ్, చదువుతున్నా కదా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది మంచిగా రాసుకొని ఒక గోడ కతికించుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేసిసిటీ అనేటువంటిది కేబీ వాల్యూకి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. నెక్స్ట్ పీకేబీ వాల్యూకి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ కేబీ వాల్యూ పీకేబీ వాల్యూ దీని పెద్ద లొల్లు ఉంటుంది. ఇట్ హ్యావ్ లాంగ్ స్టోరీ. If I tell that story, your mind will went off. Okay na, so no need that, you just remember this. Okay na, you just remember this. You can answer questions in examinations. Okay na, if you meeku aa questions telvakapena kuda ante I mean dani explanation telvakapena kuda meer answer cheyagalutaru. So identidi kb value ki directly proportional untundi, ardhamavutunda, and pkb value ki indirectly proportional untundi. What? Basicity. See here ammonia having pkb value 4.7. this you have to remember, very important. And this aliphatic amines, aliphatic amines means nothing but alkyl group. Aliphatic R amines, NH2. Here we have to take methyl, next C2H5 ethyl, and propyl, butyl, pentyl, everything. And here aromatic amines is nothing but here we are taking ring substances like aniline we are taking. Okay na, like aniline. Okay na, see here this aliphatic amines contains what? pKb. See here pKb value, here I am talking about pKb value. This is containing 3 to 4.22 and this is containing 4.75, and this aromatic compounds containing 4.75 to 9. Okay na, 9. Okay na, so I think this is approximately 5 minutes, 5 to 10 minutes. 10 minutes lo I will close it. Okay na, 10 minutes lo I will close it. See here basic nature అనేటువంటిది ఏంటి మనకు? I already said that basic nature is indirectly proportional to the kpb value. So where kpb value is high, their basicity will less. Okay na, కేపీబీ వాల్యూకి మనకు బేసిసిటీ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందంటే కేపీబీ వాల్యూ ఎక్కువగా ఉంటే అక్కడ బేసిసిటీ తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ అన్నిటి ఎక్కడ ఎక్కువ ఉంది చెప్పండి? అమ్మోనియాలో ఎక్కువగా, అమ్మోనియా అంటున్నా, ఆరోమాటిక్ కాంపౌండ్స్ లో ఎక్కువగా ఉంది. సియర్ 7.5 to 9 ఉంది, అర్థమవుతుందా? సో ఆరోమాటిక్ అమైన్స్ బేసిసిటీ అనేటువంటి అన్నిటికన్నా తక్కువగా ఉంటుంది. దెన్ ఏంటిది? అమ్మోనియా, NH3 అమ్మోనియా. దెన్ ఏంటిది? aliphatic amines, that means RNH2 molecule. This is the order of basicity. Okay na, basicity in ammonia and aromatic. So this is the small comparison. Okay na, okay. Next very important ఏంటంటే this aliphatic, this is aliphatic amine na, R bond NH3. Okay na, R bond NH3. సో హియర్ నైట్రోజన్ ఇస్ దేర్. ఈ నైట్రోజన్ దగ్గర మనకు ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేటువంటి షో చేస్తుంది. ఎందుకంటే సి హియర్ ఈ హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఓకేనా, CH3 ఉంది. హియర్ CH3 దేర్, CH3 విల్ షో వాట్? దిస్ ఇస్ షో ప్లస్ ఐ ఎఫెక్ట్. ఓకేనా, ఇండక్టివ్ ఎఫెక్ట్ చెప్పేటప్పుడు నేను చెప్పాను ప్లస్ ఐ ఎఫెక్ట్. ఎవరికైనా గుర్తుందా ప్లస్ ఐ ఎఫెక్ట్? ఓకేనా, ఇట్ విల్ షో ప్లస్ ఐ ఎఫెక్ట్. ఓకే సార్. సో ఇట్ విల్ డొనేట్ వాట్? ఎలక్ట్రాన్స్ టు నైట్రోజన్. అండ్ దిస్ CH3 is what? It is containing sp3 hybridization. That means weak electronegativity. మనకు ఎలక్ట్రోనెగటివిటీ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంటుంది? sp3 and sp2 and sp కి మనకు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. 50% S ఉంటుంది, 50% P ఉంటుంది. దీంట్లో 33% ఉంటుంది. దీంట్లో మనకి ఎంత? దీంట్లో
ఎంత ఉంటుంది, దీంట్లో 33%, దీంట్లో 25% ఉంటుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ దేంట్లో ఎక్కువ ఉంది, ఎస్పీలో ఉంది కాబట్టి సో దీనికి ఎలక్ట్రోనెగేటివ్ ఎక్కువ ఉంటుంది, sp2కి ఎలక్ట్రోనెగేటివ్ తక్కువ ఉంటుంది. సో నైట్రోజన్ కంటే కార్బన్ కి ఎలక్ట్రోనెగేటివ్ తక్కువ ఉండడం వల్ల కార్బన్ డొనేట్ చేస్తుంది నైట్రోజన్ కి ఎలక్ట్రాన్, అండ్ ఇక్కడ హైడ్రోజన్ కూడా ఎలక్ట్రోనెగేటివ్ తక్కువ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ కెన్ ఆల్సో డొనేట్ ద ఎలక్ట్రాన్స్ టు what nitrogen. So all are donating what electrons to what nitrogen. There what will be happen, electron density is going to increasing. Am I right or wrong? Electron density is going to increasing. Okay na, for example nitrogen dagara only 2 lone pairs are there. Okay na, 2 lone pairs are there, so it will donate the electron pair, and it also it can accept the what H plus ions. It will donate the what lone pair of electrons to some other compound. It will show basicity. Okay na, basicity. Okay na, but if here electron density is increase, okay na, in nitrogen దగ్గర electron density ఇంకా ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, దాని బేసిసిటీ అనేటువంటిది ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. Nitrogen having only one lone pair of electrons, that's why it is showing what basicity. It is showing basicity. If we will give more electrons to nitrogen, it will donate more electrons. Okay na, that means it will become more basic. Okay na, just use this funda. Okay na, use this funda, simple. And see here in aromatic compounds, I said that this aromatic compounds will not show what basic nature. I said na, here it will show very less basic nature. See here, aromatic compound. Okay na, so why I took here aniline as an example, very important. Here this hydrogen is donating electrons to nitrogen, this hydrogen is donating to electron to nitrogen. Okay, electron density is increasing, but here the carbon is there na, this carbon is having sp2 hybridization, very important, sp2 hybridization. So sp2 hybridization means what, it is having high electronegativity when compared to this what nitrogen. That's why this nitrogen only donates these electrons to this sp3 carbon. Okay na, nitrogen ki carbon donate cheyadu, ikkada carbon ki nitrogen donate chestadi. Okay na, nitrogen only donate this lone pair of electrons to this carbon. That's why here resonance will be going to happen. This chika resonance antoni jarugutundi. Okay na, ee lone pair ikkada nunchi ikkadiki veltundi, ikkada nunchi ikkadiki veltundi. Okay na, actual ga nitrogen paina electron density is decreasing because nitrogen donating electrons pairs to what, this benzene ring. That's why electron density decreasing. Electron density is, if it will be decreases, that basic nature also decreases. Simple. Okay na, simple, clear. Okay, next, structure of relation. See here, very important, primary amine ki you just remember this. Okay na, remember, and first take one screenshot or write these points, write this point. They will ask direct this equation only. Basicity, అమోనియా అన్నిటికన్నా తక్కువ బేసిసిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రైమరీ అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటుంది, ప్రైమరీ టెర్షరీ 3 డిగ్రీ దానికి అన్నిటికన్నా ఎక్కువ బేసిసిటీ ఉంటుంది. ఓకేనా, ఎక్కువ బేసిసిటీ ఉంటుంది. ఎందుకంటే 3 డిగ్రీ కార్బన్ దగ్గర మనకు నంబర్ ఆఫ్ ఆర్ గ్రూప్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. బేటా ఇక్కడ నైట్రోజన్ ఉంది, బేటా ఇక్కడ సారీ ఇక్కడ ఆర్ గ్రూప్ ఉంది, ఇక్కడ గ్రాఫ్ ఉంది. ఇదేంటి 3 డిగ్రీ. దిస్ ఇస్ ద 3 డిగ్రీ అమైన్. హియర్ this R group will donate to nitrogen, this R group also donate nitrogen electrons to nitrogen, this R group also donates the electron density towards the nitrogen because this will show plus I effect. Okay na, so electron density on this 3 degree amine is increasing, that's why this is more basic. Okay na, this is more basic. Okay na, very simple. Next, in 2 degree amine 2 R groups are there. సో ఇక్కడ 3 R గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంటి ఓన్లీ 1 R గ్రూప్ ఉంది, 1 R గ్రూప్ ఉంది. ఇక్కడ నో R గ్రూప్స్, దట్స్ వై అమైన్ హ్యావింగ్ లెస్ బేసిసిటీ వెన్ కంపేర్స్ టు ప్రైమరీ అమైన్స్. ఓకేనా, హియర్ देखो बाप का बेसिसिटी बहुत कम है, बेटा का बेसिसिटी बहुत ज्यादा है. అర్థమవుతుందా? టెర్షరీ, yes tertiary, we can also say tertiary. Next, stability order also same, stability order also same. ఓకేనా, very important, stability order also same. For example, నైట్రోజన్ అనేటువంటిది ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఏంటి H ప్లస్ ని యాక్సెప్ట్ చేసుకుంది అనుకో. సిఆర్ ఇక్కడ H వస్తుంది. సో నైట్రోజన్ దగ్గర మనకు పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది కదా, నైట్రోజన్ ని స్టెబిలైజ్ చేస్తుంది ఈవెన్ దో. ఓకేనా, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇంకా దేనికైనా డొనేట్ చేసినా కూడా
లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ దేనికైనా డొనేట్ చేసినా కూడా మనకి ఇక్కడ ఆర్ గ్రూప్స్ ఏం చేస్తాయి, దానికి నైట్రోజన్ కి ఇంక ఇస్తాయి. అర్థమవుతుందా? ఇంక ఇస్తాయి. అరే బేటా समझो, I will tell one example. नाइट्रोजन के पास 1 लाख रुपीस है, 1 लाख रुपीस है, ओके ना. इट विल डोनेट 1 लाख रुपीस है इसके पास, इट विल डोनेट 50,000 to some other person, okay ना. So ఆయన లాస్ అవుతాడా? No, because it is having already what 50,000 rupees. Even though it will last 50,000, it will not affected because ఇక్కడ 50,000 అంటే ఈ ఆర్ గ్రూప్స్ అనేటువంటి దిస్ ఆర్ గ్రూప్స్ ఆర్ డొనేటింగ్ ఎలక్ట్రాన్స్. ఈవెన్ దో నైట్రోజన్ విల్ గెట్ లాస్, దిస్ ఆర్ గ్రూప్ విల్ డొనేట్. సో దట్స్ వై స్టెబిలిటీ ఆల్సో ఇన్ సేమ్ ఆర్డర్ ఓన్లీ. స్టెబిలిటీ ఆల్సో సేమ్ ఆర్డర్, ఓకేనా. ఓకే, స్టెబిలిటీ ఆల్సో నేమ్ ఆర్డర్. నెక్స్ట్ see here, very important. As I said na, this as I said this na, these two orders are in gaseous state, okay na. You just remember that these two orders are where, these two orders are where, in gaseous state. So gaseous state lo manaki entidi 3 degree can show more basicity. See here, 3 degree amines are most basic. So because of presence of 3 bulky alkyl groups, this will donate the electrons. ले लो नाइट्रोजन, ले लो, मेरा पास बहुत इलेक्ट्रॉन्स है, ले लो. So they will give. Next, also accepting the plus H plus, it can also accept the H plus, okay na. So appudu kuda it will stable because full ikkada kuda entidi 3 bulky R groups reason only. So you just remember these two orders, okay na. These two are what, when solid state, sorry, gaseous state, okay, clear? So at a gaseous state, so thus that two order are right. Next, let us see in aqueous state. In aqueous state just opposite to this. Aqueous state, it is just opposite to this because H2O తోని రియాక్షన్ చేసే కెపాసిటీ మనకు ప్రైమరీకి ఎక్కువ ఉందా, సెకండరీకి ఎక్కువ ఉందా, టెర్షరీకి ఎక్కువ ఉందా? just tell me Mr. Rishi and Faiz Ali, you just tell me the capacity of reaction with hydrogen, which amine having highest capacity? Obviously primary amine can react with H2O more because it is having 2 hydrogens. These 2 hydrogen can form hydrogen bonding with this H2O. But when comes to tertiary, see here, R bond N bond R bond R. Here there is no hydrogen bonding. So that's why in aqueous state, primary amines are more basic. When compared to tertiary and secondary, okay na. And same stability order also. You just write stability order also same, primary high and secondary high and tertiary high. Clear? Okay. Next, basicity. So see here, overall you just see, overall this basicity is depending on 3 factors. First one entity inductive effect. Plus I groups are what are doing? Plus I groups are giving the electrons to nitrogen. ले लो nitrogen, take it, nitrogen take it, मेरा पास बहुत electron है. So electrons what, donating, okay na. So that's why electron density increasing, okay na. So electron density would increase. So inductive effect, it is directly proportional to what, basicity. Next, bulky alkyl groups also what, these are also one of the reason for the basicity. So bulky alkyl groups are increasing, stability increasing, okay na, stability increasing. This is in gaseous state only, okay na. And solvation power, very important. Solvation power is nothing but reaction with H2O. So okay na, reaction with H2O. So primary alkyl can react with more with what, H2O, solvation. Clear? Okay. So ikkada varaku khatam, bye, goodbye. I said that this primary, this amine group, this alkyl amine groups also, see aryl amine groups, last aryl amine groups, you just see aryl amine group, ikkada aryl amine groups will not show basic nature. Very important. Why means this lone pair, see here, it will donate the lone pair here, okay na. This lone pair will ఇందులో మనకి రెజోనెన్స్ లో మనకు పార్టిసిపేట్ చేస్తుంది, ఓకేనా. సో హియర్ నైట్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఓకేనా. సో అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉండాలి.
తక్కువగా ఉంది, it will not show. ఓకేనా? క్లియర్ ఓకేనా? ఓకే, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో వి విల్ టాక్ అబౌట్, ఇప్పటికి లేట్ అయింది, కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ప్లస్ total questions. We will discuss 30 around 20 to 30 questions we will discuss. I will cover each and every concept. Okay na? So chemical properties anటువంటి మనం రేపు డిస్కస్ చేద్దాం. I will made one separate video. So if you will complete chemical properties, we will get damn sure if you will read entire this concept, you will not ఎక్కడి నుంచి కూడా మీరు ఒక క్వశ్చన్ ని పోవడానికి అసలు ఆస్కారమే లేదు. Yes, undergoes resonance. So do you want any question? Tell me, do you want any question? अरे बच्चों, तुमको क्वेश्चन चाहिए क्या? क्वेश्चन चाहिए तो बोलो, मैं एक दो क्वेश्चन सेंड करूंगा. एक मिनट. I will send 2 questions in Telegram group. Okay, in Telegram group. Or otherwise, can I share PDF? Can I share PDF? Okay, I will share PDF. That is, I think, better. End show. I am ending this. Okay, sir. Okay, I will just open the PDF. So first of all, I have to go to Telegram. I have to see that our previous year question paper. You can also see in previous year question chapter wise question paper పంపించాను ఏపీ వాళ్ళకి, టిఎస్ వాళ్ళకి అందరికి. సో నేను దాంట్లో నుంచి ఒక్కదాన్ని తీసుకుంటున్నాను, ఒక క్వశ్చన్ పేపర్ ని తీసుకుంటున్నాను. సో ఐ యామ్ టేకింగ్ ఏపీ 2020 క్వశ్చన్ పేపర్ 1. 36 files are there. Okay, eamcet syllabus. I will give one question, just a minute. Okay, so open అవుతుంది బచ్చో. Alt tab, I will take Alt tab. Okay, see here. Okay, is my PDF visible? కనిపిస్తుందా? PDF కనిపిస్తుందా చెప్పండి. PDF కనిపిస్తుందా? సో ఈ క్వశ్చన్స్ అని ఎక్కడి నుంచి అడిగింది? ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. Is this question is visible? Okay, 1 second. I am coming to live. I am not able to see your questions. Okay sir. Yes sir. See here, I am sharing here only. See here, you just see I am surrounding. So this is previous year questions chapter wise. So one and దీంట్లో డయోజోనియం సాల్ట్స్ కూడా క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశారు. యూ నో నీడ్ టు రీడ్ డయోజోనియం సాల్ట్స్ బికాస్ డయోజోనియం సాల్ట్స్ అండ్ cyanide, isocyanide also deleted from our topic. Okay na? You just see physical properties, chemical properties, and that see here one question is asked. Where? See here bachcho, one question is asked. See here, the order of boiling point of the following compounds. I said boiling point in where? I said in physical properties of amines. I said that about boiling points. Boiling point is higher in 1 degree, then 2 degree, then 3 degree. I said this only na? Ide cheppana? Cheppandi. I think this only na? I said this only na? What I said? Second 2 and 1. Primary dantlo, yes, this one only I said. Okay, my screen is visible na? I said this question only na? This question came, see here, 2020 September shift 1 లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? see here, మనకు బాయిలింగ్ పాయింట్ ని కనుక్కోమని అంటున్నాడు. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్? బాయిలింగ్ పాయింట్. I said that primary amines are having more boiling point. Just revise. See here, చూడండి, physical properties lo I said that about this boiling point, primary and secondary and tertiary. So tertiary having very less. So here just identify. See here, this is primary amine. See here, this is attached with what? One alkyl group only. And this is what? See here, this is tertiary amine. First one is tertiary amine. See here, nitrogen is attaching with what? 3 CH3 groups. That means 3 R groups. 3 CH3 means 3 R groups. And second one, see here, so this one, see here, it is attaching with what? Nitrogen is there, and here one alkyl group there, here one alkyl group there. So this is what? This is secondary amine. So obviously 2 having high. Next ఏంటిది?
This option D is the correct option. Next entry 3. This 3 is secondary. This 3 is secondary. This is primary, and this is what? Tertiary. So last kidi. So very simple. Emana custom unda beta? Emana custom unda beta? Are you understanding? Question? Yes. Very simple, Keshava. So we will try to see another one. Okay na? So time అయిపోతుంది. At least ఒక question అయినా I will discuss. ఇంకో question I will discuss, and then we will leave. Okay na? See here bond chain, and this is what product A reacting with amines. So amines are reacting. ఇది chemical properties అడిగిండు. ఇది Sandmeyer reaction అడిగిండు. Chemical properties లో Sandmeyer reaction వస్తుంది బేటా, very important. Aniline strong base and ammonia. Then see here ఈ క్వశ్చన్ చూడండి బేటా. ఈ క్వశ్చన్ చూడండి బేటా. This 7th question is completely depending on what? Our theory topic only. See here aniline, they are asking about false statement about aniline. Aniline is strong base than ammonia. They are saying that I said that basic strength of ammonia. Very simple. And next see here aniline. See here aniline. Here NH3 is there, and here NH3. Here NH2 is there. Okay, now this is aniline. So which is more basic? Tell me. This is what? Aliphatic. Sorry, aromatic. This is what? Aliphatic. So basic strength, I said that this is pKa value how much? 3 point something to 4.7, but this is 4.7 to 9. So pKb value, it is having high pKa value. That means what? Less basicity this is having. So NH3 having more basicity. So here they are saying that aniline is strong base. So that means aniline, option C is what? False statement. Option A is what? False statement. Clear? False statement. Itna easy questions पूछ रहे हैं. Okay na? Idu kuda 2000. See here, this question also asked in what? 2000 only. Okay na? Every shift they are asking one theory question. Am I right or wrong? Every shift they are asking one theory question, and see here one reaction, and then and another what? Something. That means, one second, I am clearing. Okay, clear ho gaya. And shall we go to any other question? Is this enough? Is this enough? Trimethyl enough. What did you do? Chlorides. Next. Okay na? Yes sir. Okay, I will give one homework to you. Okay, now which question I have to give homework? See the preparation of 1 degree amine alkyl halides and simultaneous addition with the CH2 and carbon chain, use it to what? This is not. I will give one question. Okay, let me check one question. Okay, I will give one question, and then you will, then I will leave. Okay, this is also not all our reactions are. They are exception. మనకు దీంట్లో మనకు థియరీ క్వశ్చన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే చెప్పండి బేటా, 2-3 షిఫ్ట్ నుంచి. ఎందుకంటే అప్పుడు డయాజోనియం సాల్ట్స్ ఉండే, అప్పుడు అక్కడ నుంచి క్వశ్చన్ అడిగేవాడు. ప్రిపరేషన్ మెథడ్స్ ఎక్కువగా ఉండే దట్ టైం. So which basic strength? See here they are asked about basic strength. See here, this is your question. Answer it cheyandi. This is your question. So the order of basic strength of methyl substituent NH3 in aqueous solution. So NH3 మనం aqueous solution లో పెట్టినప్పుడు primary ఎక్కువ react అయిద్దా, tertiary I said that na sir. Basic low, stability low, triads high. Yes, but in gaseous state only tri is high. Tetra tri amines అనేటువంటి ఎందులో? In aqueous state only. I said in 2 states. You have to remember. Okay na? This is your question. Okay na? I have to show answers na. But if I show options, you can I think you will get the answers. I have to. See here, this A, B, C, D. So you just do this. Okay na? You just do this. Okay students, this is about what today's class. Okay na? So in tomorrow class we will discuss entire chemical properties and with a lot of questions. Okay na? I will give number of examples. Okay na? Thank you so much all of you. Bye bye, all the very best. Thank you so much 13 dedicated students. Okay na? A only. Okay, very good. Okay, Bhashi,
రాజేష్, సాయి తేజ అండ్ ఎవరెవరైతే ఆన్లైన్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ సా యువర్ డెడికేషన్. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్. డూ అండ్ బీ లైక్ దిస్ టిల్ ద ఎండ్. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. I will end the live session.